హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, మన లాస్ ఆఫ్ మోషన్లో నెక్స్ట్ వీడియోకి వచ్చాం. ఓకే, ఈ వీడియోలో మనం మంకీ రోప్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మంకీ రోప్ ప్రాబ్లమ్స్ ఏంటివి? మంకీ రోప్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఓకే, సో జాగ్రత్త చూడమ్మా. ఇదిగోండి, ఇది ఒక రోప్. ఎటువంటి రోపు? మాస్లెస్, ఇన్ఎక్స్టెన్సిబుల్. ఐడియల్ రోప్స్ ఉంటాయి కదమ్మా, ఐడియల్ రోప్స్ కొన్న క్వాలిటీస్ అన్నీ దీనికి కూడా ఉన్నాయి. ఓకే, సో ఎటువంటి రోప్ అన్నది? మాస్లెస్, ఇన్ఎక్స్టెన్సిబుల్, ఐడియల్ రోప్. ఓకే, అటువంటి రోప్ని ఎం అనే మాస్ ఉన్న మంకీ పైకెక్కుతుంది. అటువంటి రోప్ని ఎం అనే మాస్ ఉన్న మంకీ పైకెక్కుతుంది. మనల్ని ఏమడుగుతాడంటే బ్రేకింగ్ టెన్షన్, అంటే ఈ రోప్ కొంత టెన్షన్ వరకు తట్టుకోగలుగుతుంది. ఓకే, రోప్లో టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది కదమ్మా. మంకీలో పైకి ఎక్కుతుంటే రోప్లో టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది కదా, స్టిఫ్నెస్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఓకే, కొంత టెన్షన్ వరకు ఇక్కడ రోప్ తట్టుకుంటుంది. ఆ పర్టికులర్ టెన్షన్ కనుక దాటితే రోప్ ఏమవుతుందమ్మా? బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంది. దాన్నే మనం బ్రేకింగ్ టెన్షన్ అంటున్నాం. ఓకే, లేదా మ్యాక్సిమం టెన్షన్ అని ఇస్తాడు, క్వశ్చన్లో ఇస్తాడు. ఓకే, మనల్ని ఏమడుగుతాడంటే అయితే మ్యాక్సిమం యాక్సలరేషన్ ఇచ్చేసి బ్రేకింగ్ టెన్షన్ కనుక్కోండి అంటాడు, లేదంటే బ్రేకింగ్ టెన్షన్ ఇచ్చేసి మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎంతో కనుక్కోమంటాడు. ఓకే, మీ రెండాట్లో ఏదో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం అనేది మాస్ ఆఫ్ ది మంకీ అనుకుందాం. ఓకే అమ్మా, ఎం అనేది మాస్ ఆఫ్ ది మంకీ. ఈ మంకీ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అంటే చూడమ్మా, ఇదిగోండి మంకీ. ఓకే, ఇదిగోండమ్మా మంకీ. ఈ మంకీ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చెప్పండి. పైకి టెన్షన్ టీ పనిచేస్తుంది కదా, పైకి టెన్షన్ టీ పనిచేస్తుంది. కిందకి దీని వెయిట్ పనిచేస్తుంది కదమ్మా. దీని వెయిట్ ఎంత? m/g కిందకి పనిచేస్తుంది. అది ఇది ఏ అనే యాక్సలరేషన్ తోటి పైకి ఎక్కాలి. ఏ అనే యాక్సలరేషన్ తోటి పైకి ఎక్కాలి. సో మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి. టీ ఈక్వల్ టు ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? న్యూటన్ సెకండ్లో ఎలా రాస్తాం మనం? హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అమ్మా. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే కొన్ని షార్ట్ ట్రిక్స్ చెప్పుకుంటాను. న్యూటన్ సెకండ్లో మనం ఎలా రాస్తామంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ అని రాస్తాం. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరంటే టెన్షన్. యాక్సలరేషన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ హెల్పింగ్ ఫోర్స్ అనమాట. సో ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరంటే టెన్షన్, మైనస్ అపోజింగ్ ఫోర్స్ అంటే యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ ఎవరు? mg. సో టెన్షన్ మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అమ్మా. మాస్ అంటే m, యాక్సలరేషన్ అంటే a మనం అనుకున్నాం ఇవన్నీ. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, టెన్షన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? యాక్సలరేషన్ మీద డిపెండ్ అవుతుంది. యాక్సలరేషన్ పెరుగుతూ ఉంటే టెన్షన్ పెరుగుతుంది, యాక్సలరేషన్ తగ్గుతుంటే టెన్షన్ తగ్గుతుంది. ఎప్పుడు? వెన్ మంకీ ఈజ్ క్లైంబింగ్ అప్. క్లైంబింగ్ డౌన్ కూడా ఉండే కేసు ఉంటుంది, బట్ మనం క్లైంబింగ్ అప్ కేసు చూస్తున్నాం. ఓకే, సో మంకీ పైకి వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాస్తారు, టీ ఈక్వల్ టు m/g+a అని రాస్తారు. m కాన్స్టెంట్, g కాన్స్టెంట్. సో t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a. అంతే కదమ్మా, t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a. సో యాక్సలరేషన్ పెరుగుతుంటే టెన్షన్ కూడా ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. యాక్సలరేషన్ తగ్గుతుంటే టెన్షన్ తగ్గుతుంది. ఎప్పుడు? మంకీ పైకి ఎక్కేటప్పుడు. సో ఇక్కడ యాక్సలరేషన్ పెరిగే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. సో ఒక పర్టికులర్ యాక్సలరేషన్ దాటిన తర్వాత టెన్షన్ మాక్సిమం వాల్యూ రీచ్ అయి తెగిపోతుంది. అంటే ఈ తాడు తట్టుకోగలిగే టెన్షన్ వాల్యూ రీచ్ అయిపోయి ఇంకా అంతకన్నా ఎక్కువ యాక్సలరేషన్తో మంకీ కనుక పైకి ఎక్కుతుంటే తాడు తెగిపోయి మంకీ కింద పడిపోతుంది. మనల్ని ఏమడుగుతాడంటే అయితే టెన్షన్ టీ అడుగుతాడు, లేదంటే యాక్సలరేషన్ ఏ అడుగుతాడు. ఓకే, దీన్నే మనం మ్యాక్సిమం యాక్సలరేషన్ అని రాద్దాం. ఇదేంటం ఇది? మ్యాక్సిమం యాక్సలరేషన్. టీ ఏమో బ్రేకింగ్ స్ట్రెంగ్త్, బ్రేకింగ్ టెన్షన్ కానీ లేదంటే బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అని కానీ రాసుకోండి. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం టెన్షన్ కానీ లేదంటే మ్యాక్సిమం యాక్సలరేషన్ కానీ క్యాల్కులేట్ చేద్దాం. ఇంకొకసారి ఏం చేస్తాడంటే మంకీ పైకి ఎక్కాల్సిన లెంగ్త్ ఇచ్చేస్తాడమ్మా. ఓకే, మంకీ పైకి ఎక్కాల్సిన లెంగ్త్ ఇచ్చేస్తాడు. లెంగ్త్ ఇచ్చేసి ఓకే మంకీ ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తుంది, ఎంత టైంలో పైకి వెళ్ళిపోతుంది, ఎంత మినిమం టైంలో పైకి వెళ్తుంది. చూడమ్మా, యాక్సలరేషన్ మాక్సిమం అంటే టైం ఏమవుతుంది? మినిమం అవుతుంది కదా. ఫాస్ట్గా పైకి ఎక్కేస్తుంటే టైం ఏమవుతుందమ్మా? తగ్గుతుంది కదా. సో ఎంత మినిమం టైంలో మంకీ పైకి ఎక్కగలుగుతుంది అని అడుగుతాడు. క్వశ్చన్ అలా కూడా అడగవచ్చు. ఓకే,
ద మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ ది మంకీ టు క్లైమ్ ది రోప్ అంటాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మ్యాక్సిమం యాక్సిలరేషన్ కనుక్కోవాలి, లేదా వాడు ఇచ్చేస్తాడు, లేదంటే మనం బ్రేకింగ్ టెన్షన్ కనుక్కోవాలి. యాక్సిలరేషన్ వాడిస్తే బ్రేకింగ్ టెన్షన్ మనం కనుక్కోవాలి, బ్రేకింగ్ టెన్షన్ వాడిస్తే యాక్సిలరేషన్ మనం కనుక్కోవాలి. ఓకే, లాస్ట్లో టీ మినిమం కనుక్కుంటాం. టీ మినిమం కనుక్కోవడానికి ఏ ఫార్ములా వాడతామమ్మా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇనీషియల్ వెలాసిటీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇనీషియల్ వెలాసిటీ జీరో కాబట్టి యూటీ తీసి పడేయండి. దీని నుంచి టైం టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, టీ స్క్వేర్ ఈక్వల్ టు 2s బై ఏ. టీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2s బై ఏ. ఏ అంటే ఏ మ్యాక్స్, ఎస్ అంటే ఎల్, అంటే 2l బై ఏ మ్యాక్స్ అనమాట. సో టైం టీ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2l బై ఏ మ్యాక్స్. సో మినిమం టైం రిక్వైర్డ్ టు క్లైమ్ ది రోప్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, 2l బై ఏ మ్యాక్స్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టు. ఇదేంటంటే మనం డైరెక్ట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి రాయొచ్చు. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకున్నాం. ఏంటి అసలు ఇది, మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ ది మంకీ టు క్లైమ్ ది రోప్. ఓకే రైట్. ఏ లేదమ్మా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మంకీ మాస్ 20 kg ఇచ్చాడు అనుకుందాం. ఓకే, బ్రేకింగ్ టెన్షన్ అంటే మ్యాక్సిమం టెన్షన్ పాసిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 న్యూటన్స్ ఇచ్చాడు అనుకుందాం. 400 న్యూటన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. 400 న్యూటన్స్ ఇచ్చాడు అనుకుందాం. వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడు, వాట్ ఈస్ ద మినిమం టైం టేకెన్ బై ది మంకీ టు క్లైమ్ ది రోప్ అంటాడు. ఓకే, సో ఇది అడుగుతాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం టైం కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి మనం, ఏ మ్యాక్స్ కనుక్కోవాలి. లెంగ్త్ కూడా ఇచ్చేస్తాడు వాడు, లెంగ్త్ ఈక్వల్ టు సమ్ 4 meters అని రాద్దామా. లెంగ్త్ ఈక్వల్ టు 4 meters అంటాడు. టీ మినిమం ఈక్వల్ టు ఎంత అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలమ్మా, ఏ మ్యాక్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం ఏ మ్యాక్స్, చూడండి, ఏ మ్యాక్స్ కనుక్కుంటానికి ఈ ఫార్ములా ఉపయోగించండి, టీ మైనస్ ఎంజీ ఈక్వల్ టు ఎంఏ. ఓకే, ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనకి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి వచ్చింది. ఇలాగే ఇస్తాడు సిచ్యువేషన్. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఫస్ట్ ఏ మ్యాక్స్ కనుక్కుందాం. ఫార్ములా ఏంటమ్మా, టీ మైనస్ ఎంజీ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, టీ అంటే ఏంటి 400, మైనస్ ఎంజీ అంటే ఎం అంటే ఏంటమ్మా 20, జీ అంటే 10 తీసుకుందాం. 20 into 10 200 విచ్ ఇస్ ఈక్వల్ టు 20 into ఏ. సో ఇది ఏమవుతుందమ్మా, 200 is equal to 20 into ఏ. టింగ్ 10 times క్యాన్సిల్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 10 meter/second². అయిపోయిందా, ఏ ఈక్వల్ టు 10 meters/second². సో మాక్సిమం యాక్సలరేషన్ పాసిబుల్ వచ్చేసిందమ్మా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మినిమం టైం కనుక్కోవాలి. టీ మినిమం ఈక్వల్ టు ఎంతమ్మా, 2l బై ఏ మ్యాక్స్. ఓకే రైట్. సో 2 into l అంటే ఎంత, 4 డివైడెడ్ బై ఏ మ్యాక్స్ అంటే 10. ఓకే రైట్. ఇప్పుడు ఏమవుతుందమ్మా, 2 5s are. సో ఇది ఏమవుతుంది, 2/√5 seconds. సో టీ మినిమం ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 2/√5. సో ఇక్కడ ఒక ప్రాబ్లం, జస్ట్ దీని బేస్ చేసుకునే ఒక ప్రాబ్లం కూడా చెప్పామా, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం టైం. ఓకేనమ్మా, టైం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. టెన్షన్ ఏమో 400 న్యూటన్స్ తీసుకున్నాం, మాస్ 20 kg, అన్ని తీసుకుంటే మనకి ఆన్సర్ 2/√5 seconds వచ్చింది. ఓకే, సో ఇదమ్మా కాన్సెప్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ టీ మినిమం గుర్తుపెట్టుకోవాలి. అంటే మినిమం టైం రిక్వైర్డ్ టు క్లైమ్ ది రోప్ దట్ ఈస్ ఈక్వల్ టు 2l బై ఏ మ్యాక్స్. చూడండి, ఒకసారి క్వశ్చన్లో మంకీ పైకి కాదు కిందకు వస్తుంది అంటాడు. ఆ బ్రేకింగ్ టెన్షన్ ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలి, మినిమం యాక్సలరేషన్. ఈ కేసులో ఏం కనుక్కోవాలమ్మా, పైకి ఎక్కుతున్నప్పుడు మాక్సిమం యాక్సలరేషన్ కనుక్కుంటాం, కిందకు వచ్చేటప్పుడు ఏం కనుక్కోవాలి, మినిమం యాక్సలరేషన్ కనుక్కోవాలి. అలాగే పైకి వెళ్ళేటప్పుడు మినిమం టైం కనుక్కుంటున్నాం, కిందకు వచ్చేటప్పుడు ఏం కనుక్కోవాలి, మాక్సిమం టైం కనుక్కోవాలి. క్వశ్చన్ అలా కూడా అడగవచ్చు కదా, ఇలా పైకి ఎక్కుతున్నట్టు ఎందుకు అడగాలి, కిందకు వస్తున్నట్టు అడగచ్చు కదా. అందుకని చెప్పి అటువంటి క్వశ్చన్ కూడా పక్కన రాసి పెట్టాను. మళ్ళీ జాగ్రత్తగా వినండి. మాక్సిమం మంకీ పైకి ఎక్కుతున్నప్పుడు మనకి ఏమిస్తాడు, బ్రేకింగ్ టెన్షన్ ఇచ్చేస్తాడు. మనం ఏం కనుక్కోవాలి, మాక్సిమం యాక్సలరేషన్ అని అడుగుతాడు, లేదంటే మినిమం టైం టు క్లైమ్ ది రోప్. ఓకే, లెంగ్త్ కనుక ఇచ్చేస్తే మినిమం టైం టు క్లైమ్ ది రోప్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అలా కాదు,
మంకీ కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తాడమ్మా, యాక్సలరేషన్ మినిమం ఇస్తాడు. యాక్సలరేషన్ మినిమం మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా మాక్సిమం టైం టు డ్రాప్ డౌన్ ది రోప్. ఓకేనమ్మా. సో ఇవమ్మ పరిస్థితులు మనం చేయాల్సినవి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం పెట్టా చూడండి అమ్మ. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం చేస్తుందంటే, ఇది ఒక హుక్ అమ్మ. ఇదేంటిది హుక్. ఒక హుక్కి మనం ఒక తాడు కట్టాం. తాడు ఎటువంటి తాడు, మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ రోప్ అది. ఓకే, ఆ రోపుని తీసుకొని ఒక పుల్లీ మీద నుంచి ఇలా తీసుకొచ్చాం. ఈ రోప్ని ఒక పుల్లీ మీద నుంచి ఇలా తీసుకొచ్చాం అమ్మ. తీసుకొస్తే ఇంకోవైపు ఎవరున్నారు, మంకీ ఉంది. ఇంకోవైపు ఎవరున్నారమ్మా, మంకీ ఉంది. ఈ మంకీ మాస్ ఇచ్చేసాడు ఎంత, 20 kg. ఈ మంకీ యొక్క మాస్ 20 kg ఇచ్చేసాడమ్మా. మంకీ యొక్క మాస్ 20 kg. ఓకే, మంకీ ఎక్కాల్సిన లెంగ్త్ కూడా ఇచ్చాడు చూడండి, 5 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 meters మంకీ ఎక్కాల్సిన లెంగ్త్ అనమాట. సో ఎల్ కూడా ఇచ్చేసాడు ఎంతమ్మా, 5 meters. ఇంకా ఇంకోటి ఇచ్చాడు చూడండి అమ్మా, మాక్సిమం పాసిబుల్ వర్టికల్ ఫోర్స్ ఆన్ ది హుక్. ఈ హుక్ మీద మాక్సిమం పాసిబుల్ వర్టికల్ ఫోర్స్ ఇచ్చాడమ్మా. ఎంతది, 400√2 Newtons అట. ఈ హుక్ మీద పని చేయగలిగే మాక్సిమం పాసిబుల్ వర్టికల్ ఫోర్స్ ఎంత అంటున్నాడు, 400√2 అంటున్నాడు. మనం ఏం కనుక్కోవాలి, మినిమం టైం రిక్వైర్డ్ టు క్లైంబ్ ది రోప్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలమ్మా, మాక్సిమం యాక్సలరేషన్ కనుక్కోవాలి. దానికన్నా ముందు మనం పని చేయాలి. ఏంటా పని, ఈ బ్రేకింగ్ టెన్షన్ ఎంతో కూడా కనుక్కోవాలి. బ్రేకింగ్ టెన్షన్ ఇవ్వలేదు ఇక్కడ, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. బ్రేకింగ్ టెన్షన్ ఇండైరెక్ట్గా ఇచ్చాడమ్మా. ఓకే, చూడండి ఒకసారి బ్రేకింగ్ టెన్షన్ ఎలా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ బ్రేకింగ్ టెన్షన్ కనుక్కుందాం. ఓకే అమ్మా. సో ఈ మంకీ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్, ఈ మంకీ ఇలా పట్టుకుని వేలాడటం వల్ల ఇక్కడ టెన్షన్ టీ అనేది యాక్ట్ చేస్తుంది. ఇది మాస్లెస్ స్ట్రింగ్ ఇది కాబట్టి టెన్షన్ టీ అనేది ఇక్కడ కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టెన్షన్ టీని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ ఏమో టీ కాస్ 45 అవుతుంది, హారిజాంటల్ కాంపోనెంట్ టీ సైన్ 45. సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్ ఏమైందమ్మా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్ టీ కాస్ 45 అని రాసాం. ఆ టీ కాస్ 45 దేనికి ఈక్వల్ అవ్వాలి, దీనికి ఈక్వల్ అవ్వాలి. ఇంతకన్నా ఎక్కువ టెన్షన్ పెరిగింది అనుకోండి, హుక్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మాక్సిమం మనం వర్టికల్గా టెన్షన్ ఎంత ఉండాలి అంటే ఇదిగోండి టీ కాస్ 45 ఉండాలి. సో టీ కాస్ 45 ఈక్వల్ ఏమవుతుందమ్మా, 400√2. టీ కాస్ 45 ఏమవుతుంది, 400√2. కాస్ 45 అంటే 1/√2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 400√2. దీని నుంచి టెన్షన్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2 అటు తీసుకెళ్ళండి. √2 × √2 2 అవుతుంది. 2 × 400 800 Newtons. సో టెన్షన్ టీ ఈక్వల్ టు 800 Newtons. సో దీంట్లో మాక్సిమం టెన్షన్ ఎంత వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది, 800 Newtons. సో ఇది వచ్చేస్తే మనం మాక్సిమం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. మాక్సిమం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మంకీ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడండి. పైకి టెన్షన్ టీ పనిచేస్తుంది, అదెంతమ్మా 800 Newtons. కిందకి ఏం పనిచేస్తుందమ్మా, దీని వెయిట్ పనిచేస్తుంది. కిందకి మంకీ యొక్క వెయిట్ పనిచేస్తుంది. మంకీ యొక్క వెయిట్ ఎంత, 20 × g అంటే 200 Newtons. సో 200 Newtons కిందకి పనిచేస్తుంది, పైకి ఏమో 800 Newtons పనిచేస్తుంది. దీని యాక్సలరేషన్ కనుక్కోవాలి మనం, దాన్ని మనం ఏ అనుకుందాం. యాక్సలరేషన్ మనం కనుక్కోవాలి, దాన్ని మనం ఏ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, న్యూటన్ సెకండ్ లా ప్రకారం హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ పైకున్న ఫోర్స్, ఎందుకంటే యాక్సలరేషన్ పైకి ఉంది కాబట్టి పైకున్న ఫోర్స్ ఎవరమ్మా 800 మైనస్ అపోజింగ్ ఫోర్స్ 200 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఎంత, మంకీ యొక్క మాస్ 20 ఇంటూ యాక్సలరేషన్ ఏ. ఇదేమవుతుందమ్మా 800 మైనస్ 200 600 ఈక్వల్ టు 20 ఇంటూ ఏ. ఓకే, 20 దీంట్లో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 30 m/s². సో మాక్సిమం ఇంత యాక్సలరేషన్తో ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే అమ్మా, మాక్సిమం ఎంత యాక్సలరేషన్తో ఎక్కడానికి ఛాన్స్ ఉంది, ఏ ఈక్వల్ టు 30 m/s². అంత యాక్సలరేషన్తో ఎక్కడానికి ఛాన్స్ ఉంది. అదమ్మా విషయం.
సో మాక్సిమం యాక్సలరేషన్ వచ్చేసింది. మనమేం కనుక్కోవాలి, మినిమం టైం రిక్వైర్డ్ టు క్లైమ్ ది రోప్. లెంగ్త్ ఎంత 5 meters ఇచ్చాడు. సో మినిమం టైం రిక్వైర్డ్ టీ మినిమం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2L బై ఏ మ్యాక్స్, అంతే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into L అంటే ఎంతమ్మా 5 డివైడెడ్ బై ఏ మ్యాక్స్ అంటే ఎంత 60. సారీ 30 కదా. ఏ మ్యాక్స్ ఎంతమ్మా 30. అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చెప్పండి అమ్మా. ఓకే, 5 6 are 30, 2 3s are say ఆన్సర్ ఏమవుతుంది 1/√3 seconds. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 1/√3 seconds. ఓకే, సో ఈ రకంగా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ దీంట్లో చూడండి, విత్ వాట్ మినిమం యాక్సలరేషన్ కెన్ ఏ మంకీ స్లైడ్ డౌన్ ఏ రోప్ హూజ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ 2/3 ఆఫ్ మంకీస్ వెయిట్. ఓకే, ఈసారి మంకీ పైన ఉంది, దీనికి పని పాడలేదమ్మా, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి దిగుతూ ఉంటుంది. ఓకే, ఈసారి ఇది ఏం చేస్తుందమ్మా, కిందకి దిగుతుంది. సో కిందకి కొంత యాక్సలరేషన్తో దిగుతుంది. అయితే ఈ మంకీ ఎంత మినిమం యాక్సలరేషన్తో దిగడానికి ఛాన్స్ ఉంది? ఓకే, ఇక్కడ డేటా ఏమి ఇచ్చడం, హూజ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ 2/3 ఆఫ్ మంకీస్ వెయిట్. ఓకే రైట్. సో ఇక్కడ మంకీ ఉంది, ఇది కూడా మంకీ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయంటే, పైకి టెన్షన్ టీ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ పైకి టెన్షన్ టీ యాక్ట్ చేస్తుంది కదమ్మా. అంతేకాకుండా కిందకి దాని వెయిట్ యాక్ట్ చేస్తుంది mg. యాక్సలరేషన్ ఎలా ఉంది ఈసారి కిందకు ఉంది. యాక్సలరేషన్ ఎలా ఉందమ్మా కిందకు ఉంది. ఓకే, ఇప్పుడు మనం న్యూటన్ సెకండ్ లా అప్లై చేద్దాం. న్యూటన్ సెకండ్ లా ప్రకారం హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. హెల్పింగ్ ఫోర్స్ ఈసారి mg అమ్మా, ఎందుకంటే యాక్సలరేషన్ కిందకు ఉంది, కిందకు పనిచేసే ఫోర్స్ mg. కాబట్టి mg మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు, టెన్షన్ t, ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలమ్మా, మినిమం యాక్సలరేషన్ కనుక్కోవాలంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. అయితే వాడు ఒక డేటా ఇచ్చాడు. ఏంటా డేటా, గివెన్ దట్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అంటే మాక్సిమం టెన్షన్ ఉండడానికి అవకాశం ఎంత, ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ మంకీస్ వెయిట్, అంటే 2/3 ఆఫ్ mg. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ మంకీస్ వెయిట్, ఎంతమా 2/3 ఆఫ్ mg. సో ఇక్కడ mg బదులు mg రాయండి, మైనస్ టెన్షన్ బదులు 2/3 mg రాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ క్యాన్సిల్ అయిపోతుంది, కామన్ తీసుకొట్టేస్తే g మైనస్ 2/3 j అవుతుంది, g/3 అవుతుందా, అంతే g/3 అవుతుంది. సో ఎంత మినిమం యాక్సలరేషన్ అవసరం అవుతుందమ్మా, g/3. సపోజ్ ఇది ఇలా డ్రాప్ అవ్వాల్సిన లెంగ్త్ L అనుకుందాం, అంటే క్వశ్చన్లో అడగలేదు కానీ అది కూడా చేసేద్దాం. ఇది పైనుంచి కిందకి రావాల్సిన లెంగ్త్ L అనుకుందాం. అప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మాక్సిమం టైం రిక్వైర్డ్ ఫర్ ది మంకీ టు కమ్ డౌన్. ఓకే, అది కిందకి రావడానికి కావాల్సిన మాక్సిమం టైం కావాలమ్మా. సో టీ మ్యాక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2L/a, 2L/a మినిమం, అంతే ఫినిష్. సో 2L/g/3. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది 6L/g వచ్చింది. ఓకే, 6L/g రైట్ అమ్మా. సో ఈ రకంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, అక్కడ అడగలేదు కానీ ఎంత అనేది, బట్ నేను సాల్వ్ చేస్తే బెటర్ అని చెప్పి సాల్వ్ చేసి పెట్టామమ్మా. ఓకేనా. అయితే ఇంకొక మంకీ ప్రాబ్లం ఉంది, ఇంకొక మోడల్ మంకీ ప్రాబ్లం కూడా చెయ్యాలమ్మా. బట్ అది చెయ్యాలి అంటే సూడో ఫోర్స్ అంటే మామూలుగా కూడా చెయ్యొచ్చు. అయితే సూడో ఫోర్స్ కాన్సెప్ట్ తెలుసుకొని ఆ కాన్సెప్ట్ని అక్కడ అప్లై చేస్తే అది ఈజీగా ఉంటుంది. సో సూడో ఫోర్స్ కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు ఆ మంకీ ప్రాబ్లం కూడా చేద్దాం మనం. నెంబర్ ఆఫ్ మంకీ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అయితే మన బేసిక్ ఐడియా ఏంటి, మినిమం టైం గుర్తుపెట్టుకోండి, మాక్సిమం యాక్సలరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూసుకోండి, దాని ప్రకారం మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతాం అమ్మా. ఇంకొక మోడల్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. అది ఎప్పుడమ్మా సూడో ఫోర్స్ చెప్పుకునేటప్పుడు అది కూడా చెప్తాము. ఓకేనా. సో పాజ్ చేసి ముందు రాసుకోండి అమ్మా, ఇది పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, స్ప్రింగ్కి సంబంధించిన టాపిక్ చెప్తున్నా అమ్మా, సింప్లిఫై చేసి చెప్తా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ప్రింగ్ ఇలా తగిలించాను. ఓకే, ఒక స్ప్రింగ్ నేను ఇలా తగిలించాను అమ్మా. దీనికి మాస్ కానీ ఏమీ పెట్టలేదు, ఇది మాస్లెస్ స్ప్రింగ్. మనకుండే స్ప్రింగ్స్ అన్ని మాస్లెస్ స్ప్రింగ్స్ అమ్మా. మాస్ ఉన్న స్ప్రింగ్స్ మనకేం తగలవు, మాస్లెస్ స్ప్రింగ్. స్ప్రింగ్లో అయితే మాస్ ఉన్న స్ప్రింగ్ తగలడానికి 1% ఛాన్స్ ఉంది, కానీ స్ప్రింగ్లో అటువంటి ఛాన్స్ లేదమ్మా. ఇట్ ఈస్ అ మాస్లెస్ స్ప్రింగ్. ఓకే, సో మాస్లెస్ స్ప్రింగ్ని ఇలా తగిలించా.
దీనికి కొంత లెంగ్త్ ఉంటుంది కదమ్మా, ఈ లెంగ్త్నే నేను ఏమంటా అంటే న్యాచురల్ లెంగ్త్ ఆఫ్ స్ప్రింగ్ అంటాం. ఏంటమ్మా ఇది? న్యాచురల్ లెంగ్త్. దీనికి మాస్ ఏమీ తగిలించలేదు, జస్ట్ స్ప్రింగ్ని అలాగే వేలాడదీసా అంతే. స్ప్రింగ్ని నేను ఏం చేశా? వేలాడదీశాను. సో దాన్నే మనం ఏమంటామమ్మా? న్యాచురల్ లెంగ్త్. న్యాచురల్ లెంగ్త్ ఆఫ్ ది స్ప్రింగ్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ M1 అనే మాస్ తగిలించా. M1 అనే మాస్ తగిలించడం వల్ల ఇది ఏం జరుగుతుందమ్మా? కొంత సాగుతుంది. ఎంత సాగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x అనే డిస్టెన్స్ సాగింది అనుకుందాం, x1 అనే లెంగ్త్ సాగింది అనుకుందాం. ఒరిజినల్గా లెంగ్త్ ఇది, అయితే కొంత సాగింది. ఎంత సాగిందమ్మా? ఎంత సాగింది? ఒరిజినల్గా ఇక్కడ ఉండాలి, ఈ లెవెల్లో ఉండాలి. కొంత సాగింది. ఈ లెంగ్త్ని నేను x1 అంటున్నా. ఈ x1నే మనం ఏమంటామంటే ఇలాంగేషన్ ఆఫ్ స్ప్రింగ్ అంటాం. ఎంత ఇలాంగేట్ అయింది? x1 ఇలాంగేట్ అయింది. ఇక్కడ ఇలా కిందకి వేలాడటం వల్ల, ఇది మాస్ ఇలా వేలాడదీయటం వల్ల స్ప్రింగ్లో ఒక ఫోర్స్ జనరేట్ అవుతుందమ్మా ఆపోజిట్ డైరెక్షన్లో. దాన్నే మనం స్ప్రింగ్ ఫోర్స్ అంటాం. స్ప్రింగ్లో కొంత ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది, దాన్నే మనం ఏమంటామమ్మా? స్ప్రింగ్ ఫోర్స్ అంటాం. ఆ స్ప్రింగ్ ఫోర్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అమ్మా. యాక్చువల్గా మైనస్ ఉంటుంది. మైనస్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఆపోజిట్లీ ఏమంటారు దాన్ని? ఆపోజిట్లీ డైరెక్టెడ్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంటే స్ప్రింగ్ ఫోర్స్ ఇలా జనరేట్ అవుతుంది. అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ లోపలికి ఉందనుకోండి, స్ప్రింగ్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. ఓకే అమ్మ, చూడమ్మా, స్ప్రింగ్ని లాగినప్పుడు, స్ప్రింగ్ని పట్టుకుని ఇలా లాగారనుకోండి, స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఇటు ఫోర్స్ అప్లై చేస్తుంది. అలా కాకుండా స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేశారనుకోండి, స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకేనా? కాబట్టి మనం స్ప్రింగ్ను సాగదీస్తున్నామా లేదా కంప్రెస్ చేస్తున్నామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఇక్కడేమో సాగదీస్తున్నాం కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ లోపలికి జనరేట్ అవుతుంది. ఒకవేళ కంప్రెస్ చేస్తే స్ప్రింగ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో కిందకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఓకే, ఎక్స్ ఎంత ఎక్కువ ఉంటే స్ప్రింగ్ ఫోర్స్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఆపోజిట్లీ డైరెక్టెడ్. కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టారు, ఇప్పుడు నేను పెట్టట్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో ఈ కేసులో ఎఫ్ఎస్పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఇంటూ ఎక్స్ అని రాస్తున్నా. ఈ కేనే మనం ఏమంటాం అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం అమ్మా. ఈ కేనే ఏమంటాం మనం? స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ప్రతి స్ప్రింగ్కి ఒక కాన్స్టెంట్ ఉంటుంది, దాన్నే మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, రైట్. సో ఈ కేసులో ఎలాంగేషన్ x1 వచ్చింది కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ ఏమవుతుందమ్మా? k ఇంటూ x1. ఓకే, ఈ కేసులో స్ప్రింగ్ ఫోర్స్ ఎలాంగేషన్ x1 వచ్చింది కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? k ఇంటూ x1. ఓకే, ఈ కేసులో x2 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం మాస్ పెంచాను నేను, ఇంకో మాస్ యాడ్ చేసా, దానివల్ల టోటల్గా ఎలాంగేషన్ ఎంత వచ్చింది? x2 అనే ఎలాంగేషన్ వచ్చింది. ఈ కేసులో స్ప్రింగ్ ఫోర్స్ ఏమవుతుందమ్మా? k ఇంటూ x2. ఓకే, ఇక్కడ టోటల్ ఎలాంగేషన్ ఎంత? x2 అనుకున్నా. సో ఈ కేసులో స్ప్రింగ్ ఫోర్స్ ఏమవుతుంది? k ఇంటూ x2. సో ఈ రకంగా స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ ఇన్వర్స్ అండ్ ఇట్ ఈస్ ఆపోజిట్లీ డైరెక్టెడ్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టా చూడండి అమ్మా. ఓకే, ఇక్కడ ఏ అనే మనిషి ఉన్నాడు, బి అనే మనిషి ఉన్నాడు. ఇక్కడ అమ్మాయిని పెడదామా? ఓకే, అమ్మాయిని పెట్టాం అక్కడ. సో ఇక్కడ ఏ అనే అబ్బాయి, బి అనే అమ్మాయి ఒక స్ప్రింగ్ని అటు ఇటు లాగుతున్నారు అమ్మా. ఏ అనే అబ్బాయి లాగటం వల్ల ఈ స్ప్రింగ్లో x1 అనే ఎలాంగేషన్ వచ్చింది అనుకుందాం. బి అనే అమ్మాయి లాగటం వల్ల ఈ స్ప్రింగ్లో x2 అనే ఎలాంగేషన్ వచ్చింది అనుకుందాం. ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ k అనుకుందాం. వాట్ ఈస్ ద స్ప్రింగ్ ఫోర్స్? జనరేటెడ్? చూడండి ఇక్కడ చూడండి. ఏ అనే అబ్బాయి స్ప్రింగ్ లాగటం వల్ల, ఇద్దరు అటు ఇటు లాక్కుంటున్నారు. ఏ అనే అబ్బాయి లాగటం వల్ల ఎలాంగేషన్ ఎంత? x1 వచ్చింది అనుకుందాం. బి అనే అమ్మాయి లాగటం వల్ల ఎలాంగేషన్ ఎంత వచ్చిందమ్మా? x2 వచ్చింది అనుకుందాం. ఓకే, అయితే స్ప్రింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే చాలామంది ఏం చెప్తారంటే, చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఓకే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ FSP ఈక్వల్ టు KX1 ఉంటుంది, ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ FSP ఈక్వల్ టు KX2 ఉంటుంది అని చెప్పి
చెప్తారమ్మా, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అమ్మా. ఓకే, ఇలా ఉండదమ్మా. వీడి వల్ల ఎంత వస్తుంది? ఎలాంగేషన్ x1. ఈ అమ్మాయి వల్ల ఎంత వస్తుంది? x2. సో ఇద్దరి వల్ల ఎంత వచ్చింది? x1 ప్లస్ x2. కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ ఏమవుతుంది అంటే స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు k ఇంటూ x1 ప్లస్ x2. అంతేగాని ఇది కాదు. ఇది ఇలా రాదమ్మా. ఇటువైపు ఏమో ఒక స్ప్రింగ్ ఫోర్స్, ఇటువైపు ఒక స్ప్రింగ్ ఫోర్స్ ఉండదు. రెండు వైపులా ఒకటే స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈజ్ మాస్లెస్ స్ప్రింగ్. ఓకే, సో రెండు వైపులో ఒకటే స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఎంత స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది? అది మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంగేషన్ కనుక్కోండి. ఈ అబ్బాయి వల్ల ఎలాంగేషన్ x1 వచ్చింది, ఈ అమ్మాయి వల్ల ఎలాంగేషన్ x2 వచ్చింది. సో మనకి ఏమవుతుందమ్మా? టోటల్ ఎలాంగేషన్ x1 ప్లస్ x2 అవుతుంది. దేర్ ఫోర్ స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ టు k ఇంటూ x1 ప్లస్ x2. ముందు ఒక మైనస్ ఉండాలి, ఆ మైనస్ నేను పెట్టట్లేదు. ఓకే ఓకే అమ్మ, ఇలాంగేషన్ ఎటువంటి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది. రైట్, అదమ్మ విషయం. రైట్, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టామా, స్ప్రింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ఇక్కడ ఒక పుల్లి తీసుకున్నాం, ఫిక్స్డ్ పుల్లి. అది ఆ ఫిక్స్డ్ పుల్లికి ఇటువైపు ఒక స్ప్రింగ్ తగిలించా, ఇటువైపు ఒక స్ట్రింగ్ తగిలించా. ఇది స్ప్రింగ్, ఇది స్ట్రింగ్ అమ్మ. ఓకే, దీనికేమో m అనే మాస్ తగిలించా, దీనికి 2m అనే మాస్ తగిలించా. వాట్ ఈస్ ది ఎలాంగేషన్ ఆఫ్ ది స్ప్రింగ్? క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది ఎలాంగేషన్ ఆఫ్ ది స్ప్రింగ్? సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరేం చేస్తారంటే రెండు వైపులా స్ట్రింగ్ ఉందనే తీసుకోండి. మామూలుగా అయితే ఇక్కడ టెన్షన్ T పనిచేస్తుంది, ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది, అంతే కదా. ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. స్ప్రింగ్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అంటే k ఇంటూ ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూనే మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ అంటే ఎలాంగేషన్ అమ్మా, ఆ ఎలాంగేషనే మనం కనుక్కోవాలి. ఓకేనా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, అటువైపు ఇటువైపు కూడా స్ప్రింగ్ ఉందనుకోండి. ఓకే, సో సిట్యువేషన్ ఇలా రీడ్రా చేసుకోండి. అంటే మీరు మైండ్లో రీడ్రా చేసుకోండి అమ్మా, నిజంగా రీడ్రా చేసుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ టెన్షన్ T అవుతుంది, ఇక్కడ కూడా టెన్షన్ ఏమవుతుందమ్మా, T అవుతుంది. సో ఇలా కనుకుంటే దీన్నే అట్వుడ్ మెషిన్ అంటాం. దీని నుంచి టెన్షన్ T ఈక్వల్ ఏమవుతుందమ్మా, 2m1 m2 బై m1 ప్లస్ m2, అంతేనా. ఓకే, ఇలా సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, స్ప్రింగ్ ఉన్న చోట స్ట్రింగ్ని కన్సిడర్ చేయండి. స్ట్రింగ్నే తీసుకున్నాం. ఇప్పుడు టెన్షన్ T ఈక్వల్ ఏమవుతుందమ్మా, 2m1 m2 బై m1 ప్లస్ m2. 2m1 అంటే m, m2 అంటే 2m, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 2m ప్లస్ m 3m. ఏమవుతుందమ్మా, m క్యాన్సిల్ అయింది, 2 2s are 4, సో 4m/3. 4m/3 అనేది టెన్షన్. అయితే ఇక్కడ టెన్షన్ ప్లేస్లో యాక్చువల్గా ఏముంది, స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. ఓకే అమ్మా, ఈ టెన్షన్ ప్లేస్లో యాక్చువల్గా ఏముందమ్మా, స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 4m/3 అని రాయాలమ్మా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ ఉందనే కన్సిడర్ చేస్తాం. సో దానివల్ల ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది. ఆ టెన్షన్ ఎంతమ్మా, 4m/3. మామూలుగా మన షార్ట్ ట్రిక్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా స్ట్రింగ్ ఉందా లేదు, యాక్చువల్గా ఏముంది, స్ప్రింగ్ ఉంది. సో ఈ టెన్షన్ బదులు మనం ఏం రాసుకుంటాం, స్ప్రింగ్ ఫోర్స్ రాసుకుంటాం. సో FSP ఈక్వల్ టు 4m/3. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా, k ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4m/3. మరి x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 4m/3k. సో ఈ రకంగా ఇలాంగేషన్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రకంగా ఇలాంగేషన్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే రైట్, నెక్స్ట్ ఈ ప్రాబ్లం రండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. చూడండి, ఇటు 4 kg ఉంది, ఇటు 2 kg ఉంది. సో అమ్మాయి యాక్సలరేషన్ అడిగితే ఏం చేస్తారు? ఓకే, ప్రస్తుతం టెన్షన్ అడిగాడు, యాక్సలరేషన్ అడిగితే ఏం చేస్తాడో ఆ యాక్సలరేషన్ అడిగినప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఈ నెక్స్ట్ ఇచ్చేయండి అమ్మా. నెక్స్ట్ ఇచ్చేయండి, k ఈక్వల్ టు 100 Nm/m అని వాడు ఇచ్చేసాడు. స్ప్రింగ్ కాన్స్టెంట్ వాడు ఇచ్చేసాడమ్మా. ఆ స్ప్రింగ్కి ఒక పుల్లి తగిలించాడు. ఒకవైపు 4 kg మాస్, ఒకవైపు 2 kg మాస్ తగిలించాడు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటాడంటే ఎలాంగేషన్ ఆఫ్ దిస్ స్ప్రింగ్. ఈ స్ప్రింగ్లో ఎంత ఎలాంగేషన్ ఉంటుందో కనుక్కోమంటున్నాడు. ఓకే అమ్మా, ఈ స్ప్రింగ్లో ఎంత ఎలాంగేషన్ ఉంటుందో కనుక్కోమంటున్నాడు. కనుక్కుందామా. రైట్, చూడండి, మనకి ఏం చేయాలి, స్ప్రింగ్ ప్లేస్లో స్ట్రింగ్ని కన్సిడర్ చేయండి, మైండ్లోనే కన్సిడర్ చేయండి అమ్మా. మళ్ళీ డయాగ్రామ్ ఇలా వేయాల్సిన పని లేదు. నేనైతే వేస్తున్నాను, ప్రస్తుతానికి కొత్తలో ఉన్నాం కాబట్టి వేస్తున్నాను. మీరైతే వేయాల్సిన పని లేదు. 4 kg 2 kg. ఓకే, ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ కూడా టెన్షన్ T. అప్పుడు ఇక్కడ టెన్షన్ ఏమవుతుందమ్మా, 2T అవుతుంది. సో ఇప్పుడు మన స్ప్రింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 2Tకి ఈక్వల్ అవుతుంది, అంతేనా.
మన స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందమ్మా 2Tకి ఈక్వల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, టీ అనేసేకండి. స్ప్రింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది 2Tకి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. టీ ఈక్వల్ టు 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ. 2m1 అంటే 2 kg ఇంటూ m2 అంటే 4 kg డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే ఎంతమ్మా? m1 ప్లస్ m2 అంటే 6. m1 ప్లస్ m2 4 ప్లస్ 2 6 ఇంటూ జీ, అది 10 అనుకుందాం. ఓకే, జీ వాల్యూ 10 కన్నా తీసుకోండి. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 2 3s are 6 అంతేగా. సో ఇదేమవుతుందమ్మా? టెన్షన్ టీ ఈక్వల్ టు 10 4s are 40 ఇంటూ 2 80/3. ఓకే, 80/3. ఓకే, మన స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటమ్మా? 2T అంటే 2 ఇంటూ 80/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 160/3. ఎంత? 160/3. సో ఎఫ్ స్ప్రింగ్ ఫోర్స్ అంటే K ఇంటూ X రాసుకోవచ్చు, 160/3. సో X ఈక్వల్ టు 160/3K అంటే 160/300. K వాల్యూ 100 కదా, సో K వాల్యూ 100 సబ్స్టిట్యూట్ చేస్తే 300 వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగులుతుందమ్మా? 2 8s are 16, 2 15s are 30. సో ఎలాంగేషన్ ఎంత వచ్చింది ఇక్కడ? 8/15 మీటర్స్ వచ్చింది. ఓకే అమ్మ, ఎలాంగేషన్ ఎంత వచ్చింది? 8 ఒకసారి ఆగండి అమ్మ, కరెక్ట్గా కదా చూస్తే. తప్పు చేశానా? 16g/3. ఓకే, కరెక్ట్ వెళ్ళమ్మా. రైట్. సో 8/15 మీటర్స్ వచ్చింది. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడమ్మా, ఇక్కడ ఒక 4 kg బ్లాక్ ఉంది, 2 kg బ్లాక్ ఉంది. ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ టేబుల్ మీద పెట్టాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్ప్రింగ్తో అటాచ్ చేసాం. స్ట్రింగ్తో కాదమ్మా, ఇక్కడ స్ప్రింగ్తో అటాచ్ చేసి ఈ 2 kg మాస్ మీద 10 న్యూటన్స్ ఫోర్స్ ఇలా అప్లై చేసాం. 4 kg మాస్ మీద 5 న్యూటన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేసాం. ఓకేనమ్మా, దీని మీద 10 న్యూటన్ ఫోర్స్, దీని మీద 5 న్యూటన్ ఫోర్స్ మనం అప్లై చేసాం. ఓకే, అప్పుడు దీంట్లో వచ్చిన యాక్సలరేషన్, ఈ బ్లాక్లో వచ్చిన యాక్సలరేషన్ ఎంతంటే 2 m/s². మధ్యలో ఉన్నది స్ప్రింగ్ అమ్మ, అది స్ప్రింగ్ కాదు, స్ప్రింగ్ కాబట్టి దీని యాక్సలరేషన్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, కంప్రెషన్ ఒకవేళ స్ప్రింగ్ కంప్రెస్ అయితే ఒకలా ఉంటుంది, ఎక్స్పాండ్ అయితే ఒకలా ఉంటుంది. సో ఏదైనా ఉండొచ్చు, ఆ వాల్యూ మనకి ఇవ్వాల. స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు 100 Nm/m. ఫైండ్ ద మాక్సిమం ఎలాంగేషన్ ఆఫ్ ది స్ప్రింగ్. మాక్సిమం ఎలాంగేషన్ అడిగాడమ్మా, మాక్సిమం ఎలాంగేషన్ ఎంత అని అడిగాడు. ఓకే, సార్ ఫైండ్ ది ఎలాంగేషన్ ఆఫ్ ది స్ప్రింగ్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీని మీద 10 న్యూటన్ ఫోర్స్ ఇటు పని చేస్తుంది, ఇటు ఏం పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఎలాంగేషన్ అనుకుందాం. ఓకే అమ్మా, ఇదిగోండి మీకు 4 kg. ఓకే, ఇది స్ప్రింగ్, ఇది 2 kg. ఓకే, ఇటువైపు 10 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది. దీంట్లో ఎంత వచ్చింది అనుకుందాం అమ్మా? ఎక్స్ అనే ఎలాంగేషన్ వచ్చింది కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ KX అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ KX అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఓకే, దీని యాక్సలరేషన్ ఎంత? A1 ఈక్వల్ టు 2 m/s² అనుకున్నా. ఇక్కడ 5 న్యూటన్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదా. సో దీని యాక్సలరేషన్ A1 ఈక్వల్ టు 2 m/s² ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. A2 కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది అనుకుందాం. ఈ డైరెక్షన్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా, ఈ డైరెక్షన్లోనే ఉండొచ్చు. బట్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఈ డైరెక్షన్లో ఉందని. ఒకవేళ ఆన్సర్ తప్పైతే కనుక మారుతుంది అది. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 kg బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? 10 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎంతమ్మా? స్ప్రింగ్ ఫోర్స్ KX. సో మనం న్యూటన్ సెకండ్లో 2 kg బ్లాక్ అప్లై చేద్దాం. 2 kg బ్లాక్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? ఇక్కడ 10 న్యూటన్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు? KX is equal to mass into acceleration. Okay, this is equation 1. Next, 4 kg బ్లాక్ కి న్యూటన్ సెకండ్ లో అప్లై చేయండి. న్యూటన్ సెకండ్ లో అప్లై చేస్తే ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరు? KX. అపోజింగ్ ఫోర్స్ ఏమీ లేదు. 5 న్యూటన్స్ కూడా హెల్పింగ్ ఫోర్సే అమ్మ. 5 న్యూటన్ కూడా హెల్పింగ్ ఫోర్సే. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? 5 + KX is equal to 4A2 అని రాయొచ్చా? 5 + KX ఈక్వల్ టు 4A2 అని రాయొచ్చమ్మా, రాయొచ్చు కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2.
5 plus kx equal to 4a2. This is equation 2. ఓకే, స్ప్రింగ్ ఎక్స్పాండ్ అవుతుంది అంటున్నాం. ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయితే. ఓకేనా, స్ప్రింగ్ కంప్రెస్ అయితే అప్పుడు ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, అప్పుడు యాక్సలరేషన్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఏ డైరెక్షన్లో ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుని చెప్తున్నాను ఇదంతా. ఓకే, సో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం చూడండి. 10 మైనస్ కే అంటే ఎంతమ్మా, కే వాల్యూ 100 ఇచ్చాడు కదా, 100x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A1 కూడా ఇచ్చేసాడమ్మా, 2 ఇంటూ 2 అంటే 4. ఓకే, నెక్స్ట్ దీనికి రండి. 5 ప్లస్ కేఎక్స్ అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 4a2. A2 వాల్యూ మనకు తెలియదు. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, మైనస్ 100x ప్లస్ 100x ఎగిరిపోతాయి. ఇక్కడ ఏం మిగులుతుంది, 15 మిగులుతుంది. 15 ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా, 4 ప్లస్ 4a2 అవుతుంది. ఇది తీసిరండి, 15 మైనస్ 4 ఈక్వల్ టు 4a2 అవుతుంది. అంటే A2 ఈక్వల్ టు 11/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో A2 వాల్యూ వచ్చేసిందమ్మా 11/4. ఓకేనా, A2 వాల్యూ వచ్చేసింది మనకి 11/4. మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ. అమ్మ ఎక్స్ వాల్యూ కనుక్కోండి, ఇదంతా కూడా వేయక్కర్లేదేమో, డైరెక్ట్గా A ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ వేసేస్తే వచ్చేస్తుందేమోగా. ఓకే సరే అమ్మా, ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఈ ఈక్వేషన్ రాయాల్సిన పని లేదు, మన A2 వాల్యూ కూడా కనుక్కోవాలి. యాక్చువల్ క్వశ్చన్లో రాయలేదు కదా. ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ సెకండ్ బ్లాక్ కూడా కనుక్కోవాలమ్మా, క్వశ్చన్లో రాసుకోండి. ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ సెకండ్ బ్లాక్ అని. సో యాక్సలరేషన్ ఆఫ్ సెకండ్ బ్లాక్ A2 ఈక్వల్ టు 11/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. మరి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్గా ఈక్వేషన్ చూడండి. 10 మైనస్ కేఎక్స్ అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4. ఓకే అమ్మా, రైట్. ఇది తీసిరండి. 10 మైనస్ 4 ఈక్వల్ టు 100x. సో x ఈక్వల్ టు 6/100 అంటే 0.06 మీటర్స్ లేదా 6 సెంటీమీటర్స్ అంతే, ఫినిష్. ఓకే అమ్మా, 0.06 మీటర్ లేదంటే 6 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే ఇది కూడా దీని యాక్సలరేషన్ కూడా కనుక్కోవాలమ్మా, నేను క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అదే. ఓకేనా, ఫైండ్ ది యాక్సలరేషన్, ఇక్కడ రాసేస్తా ఆగండి. ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ 4 kg బ్లాక్. అది కూడా మెన్షన్ చేయాలి, నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఓకేనా, సో యాక్సలరేషన్ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్టే. మనం ఈ డైరెక్షన్లో ఉంటుంది అని తీసుకున్నాం కదా, సో అది కరెక్టే అమ్మా. ఓకేనా, సో ఈ రకంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలమ్మా. ఏంటది, కటింగ్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ స్ట్రింగ్. మనకి ఇటువంటి సిస్టమ్ ఒకటి ఇచ్చేసి ఏం చేస్తాడంటే చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఎలా ఇచ్చాడో చూడండి. ముందు చూడండి. ఓకే, ఇది రాసుకున్న తర్వాత దీన్ని మాత్రం జాగ్రత్తగా డీల్ చేయాలి మనం. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నీట్లోని ఐఐటీ జేఈ అడ్వాన్స్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అడ్వాన్స్లో కూడా అడిగాడు. మరి నాకు తెలిసి ఇదే ప్రాబ్లమ్, ఇదే మోడల్ అడ్వాన్స్డ్ లెవెల్లో అడిగాడు. ఓకే, అయితే ఇక్కడ మేబీ వాల్యూస్ వేరే అయి ఉండొచ్చు. నీట్లో కూడా అడిగాడమ్మ, ఇదే క్వశ్చన్, వాల్యూస్ వేరే అయి ఉండొచ్చు. మనం ప్రొసీజర్ ఏంటో తెలుసుకుంటాం, జాగ్రత్తగా వినండి. అట్ ఈక్విలిబ్రియం ద స్ప్రింగ్ ఈజ్ కట్ అన్నాడు. ఇలా ఉందమ్మా సిస్టమ్. ఒక స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగ్కి M అనే మాస్ తగిలించాం. ఆ తర్వాత ఒక స్ట్రింగ్ తోటి 2M అనే మాస్ తగిలించాం. ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉందట. ఈక్విలిబ్రియంలో ఉండమంటే ఇది కొంచెం సాగు ఉంటుంది. ఓకే, ఇది కొంచెం సాగు ఉంటుంది కదమ్మా. ఓకే, సాగిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే, అట్ ఈక్విలిబ్రియం ద స్ట్రింగ్ ఈజ్ కట్. ఈక్విలిబ్రియంలోకి వచ్చిన తర్వాత స్ట్రింగ్ని ఇలా కట్ చేసాం. కట్ చేసిన వెంటనే దీనికి ఎంత యాక్సలరేషన్ ఉంటుంది, దీనికి ఎంత యాక్సలరేషన్ ఉంటుంది. ఇలా స్ట్రింగ్ని కట్ చేసిన వెంటనే ఈ బ్లాక్ ఇలా పైకి వెళ్తుంది కదా, ఎందుకంటే స్ప్రింగ్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది కదా, ఇదేమో కిందకి పడిపోతుంది. సో కట్ చేసిన వెంటనే ఈ బ్లాక్కి యాక్సలరేషన్ ఎంత ఉంటుంది, ఈ బ్లాక్కి యాక్సలరేషన్ ఎంత ఉంటుందో అది కనుక్కోవాలమ్మా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు అసలు ఏమేమి పనిచేస్తున్నాయో ఫోర్సెస్ చూద్దాం. ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు చూడమ్మా, ఇక్కడ టెన్షన్ T పనిచేస్తుంది. సో ఇక్కడ కూడా టెన్షన్ T ఇలా పనిచేస్తుంది. ఈ పైకి ఏం పనిచేస్తుంది, స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది, FSP అని రాస్తా. పైకి ఏం పనిచేస్తుందమ్మా,
స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది ఎఫ్ఎస్పి అని రాస్తా. ఇప్పుడు నేను ఈ బ్లాక్కి రెండింటికి న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది అదమ్మా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూసి మనం ఏం అప్లై చేయాలి, న్యూటన్ సెకండ్లో అప్లై చేయాలి. ఫస్ట్ నేను ఈ బ్లాక్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తాను. ఎం అనే మాస్ మీద పైకి ఎవరు పనిచేస్తున్నారు, స్ప్రింగ్ ఫోర్స్. ఓ పని చేస్తా అమ్మా, ఇలా కాదు, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కింద నుంచి రండి అమ్మా. ఈ 2m అనే బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూద్దాం. 2m అనే బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. పైకి టెన్షన్ T పనిచేస్తుంది, కిందకి ఏమైనా ఫోర్స్ పనిచేస్తుందా అంటే ఎస్ పనిచేస్తుంది. ఏంటది, గ్రావిటేషనల్ ఫోర్స్ 2mg. కిందకి ఏం పనిచేస్తుందమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ 2mg. ఇది సిస్టమ్ ఎలా ఉంది, ఈక్విలిబ్రియంలో ఉంది అని ముందే చెప్పేశాడు మనకి. సిస్టమ్ మనకి ఈక్విలిబ్రియంలో ఉంది అని ముందే చెప్పేశాడమ్మా. ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి కిందకి పనిచేసే ఫోర్స్ పైకి పనిచేసే ఫోర్స్ ఈక్వల్ కావాలి. దేర్ఫోర్ T ఈక్వల్ టు 2mg రాసేసారు. టెన్షన్ T ఈక్వల్ టు 2mg రాసేసారు. నెక్స్ట్ m అనే మాస్కి మనం న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. m అనే మాస్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. పైకి స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుందమ్మా ఎఫ్ఎస్పి, కిందకి ఏం పనిచేస్తుంది, టెన్షన్ T పనిచేస్తుంది. అంతేకాకుండా ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనం ఇది ఈ టోటల్ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి పైకి పనిచేసే ఫోర్స్ కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. పైకి పనిచేసే ఫోర్స్ ఎఫ్ఎస్పి, కిందకి పనిచేసే ఫోర్స్ T ప్లస్ mg. ఓకే, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ 1 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2mg ప్లస్ mg is equal to 3mg. సో స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్పి ఈక్వల్ టు ఏమైందమ్మా, 3mg. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఇది. సో ఫస్ట్ మనం 2 ఈక్వేషన్లు రాసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాడమ్మా, ఈక్విలిబ్రియంలో ఉన్నదాన్ని నాకు కుదురుగా ఉంచలే, ఎవడో దోలిస్ట్గా ఉన్నాడు అక్కడ. ఏం చేశాడు, స్ట్రింగ్ని కట్ చేసి పడేసాడు. స్ట్రింగ్ని కట్ చేస్తాడమ్మా. ఈ స్ట్రింగ్ని ఏం చేశాడు, కత్తిరితోటి ఇలా కట్ చేసి పడేసాడు. కట్ చేసిన వెంటనే ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ కటింగ్ రాసుకోండి అమ్మా, మీరు కూడా రాసుకోండి, ఇక్కడ రాస్తున్నాను, మీరు కూడా రాసుకోండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ కటింగ్ ద స్ప్రింగ్, స్ప్రింగ్ని కట్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది, ఇమీడియట్లీ ఆఫ్టర్ కటింగ్ ద స్ప్రింగ్ ఏమవుతుందంటే, స్ప్రింగ్ టెన్షన్ బికమ్స్ 0. టెన్షన్ ఏమవుతుందమ్మా, 0 అయిపోతుంది. స్ట్రింగ్ని కట్ చేసిన వెంటనే టెన్షన్ 0 అయిపోతుంది. ఓకే, ఇంకేం ఉండదు ఇక్కడ, టెన్షన్ ఏమి ఉండదమ్మా, టెన్షన్ 0. బట్ స్ప్రింగ్ ఫోర్స్ రిమైన్స్ సేమ్. స్ప్రింగ్ ఫోర్స్ మాత్రం అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ని కట్ చేసిన వెంటనే తాడ్ని కట్ చేసిన వెంటనే, ఈ స్ప్రింగ్ని కట్ చేస్తే వేరే విధంగా ఉంటుందమ్మా. ప్రస్తుతానికి తాడ్ని కట్ చేసే ప్రాబ్లమ్సే చూస్తున్నాం, ఇది అడిగాడు కూడా. ఈ తాడ్ని ఇలా కట్ చేసిన వెంటనే ఇక్కడ టెన్షన్ 0 అయిపోతుంది, కానీ స్ప్రింగ్ ఫోర్స్ మాత్రం మారదు. కట్ చేసిన వెంటనే కాసేపటికి మారుతుంది, కట్ చేసిన వెంటనే మాత్రం మారదు. సో స్ప్రింగ్ ఫోర్స్ ఇలా పైకి యాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు 2m మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంటుంది కదా, దాన్ని A1 అనుకుందాం. ఇలా కట్ చేసిన ఇది కింద పడిపోతుంది కదా మాకు, సో యాక్సలరేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్ప్రింగ్ ఏం చేస్తుంది, దీని ఇలా పైకి లాక్కుంటుంది కాబట్టి దీని యాక్సలరేషన్ A2 అనేది పైకి ఉంటుంది. ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేయండి. న్యూటన్ సెకండ్లో కనుక అప్లై చేస్తే ఎఫ్ చూడమ్మా, m అనే మాస్కి న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. m అనే మాస్ మీద పైకి ఏం పనిచేస్తుందమ్మా, ఎఫ్ఎస్పి పనిచేస్తుంది. కిందకి ఏం పనిచేస్తుంది, వెయిట్ mg పనిచేస్తుంది. దీని యాక్సలరేషన్ ఎలా ఉంది, పైకి ఉంది, A2. తన యాక్సలరేషన్ ఎలా ఉందమ్మా, A2 పైకి ఉంది. కాబట్టి
స్ప్రింగ్ ఫోర్స్, ఓకే ఇంకేం రన్ చేస్తున్నాయి, మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు ఇదైంది, ఓకే స్ప్రింగ్ ఫోర్స్ మైనస్ mg ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎలా రాసానమ్మా ఇది, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్, యాక్సలరేషన్ పైకి ఉంది, సో హెల్పింగ్ ఫోర్స్ ఏమో స్ప్రింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ mg ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ని a2 అని రాసుకున్నా. నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను, అంత 3mg. సో 3mg మైనస్ mg ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంటే 2mg ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ క్యాన్సిల్ చేసాం, దీని నుంచి యాక్సలరేషన్ ఈక్వల్ టు ఏమైంది, యాక్సలరేషన్ a2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 2g వచ్చింది. యాక్సలరేషన్ a2 ఈక్వల్ టు ఏమొచ్చింది, 2g వచ్చింది. కరెక్టో కదా ఒకసారి చూస్తాను ఆగండి అమ్మా. జస్ట్ ఎ సెకండ్. రైట్, యాక్సలరేషన్ a2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 2g వచ్చింది. కరెక్ట్ ఏమో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. 2m మీద కేవలం ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఇక్కడ రాయనా, ప్లేస్ లేదమ్మా, ఇక్కడ రాయనా, ఇక్కడ రాస్తలేదు. 2m మీద కేవలం ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది, అదేంటిది 2mg. ఓకే, సో కిందకి a1 అనే యాక్సలరేషన్తో వస్తుంది. న్యూటన్ సెకండ్ లా కనుక అప్లై చేస్తే కిందకి పనిచేసే ఫోర్స్ ఏంటి, 2mg. కిందకి వచ్చే యాక్సలరేషన్ a1, పైకి ఎటువంటి ఫోర్స్ లేదు ఎందుకంటే టెన్షన్ 0 అయిపోయింది. పైకి యాక్చువల్గా టెన్షన్ యాక్ట్ చేస్తూ ఉండేది, బట్ కట్ చేయడం వల్ల టెన్షన్ ఏమైందమ్మా, 0 అయిపోయింది. సో టెన్షన్ 0 అవడం వల్ల కేవలం ఇక్కడ ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది 2mg. దానివల్ల దీంట్లో యాక్సలరేషన్ a1 వచ్చింది. మాస్ ఎంత, 2m. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ a1. 2 క్యాన్సిల్, mm క్యాన్సిల్, కాబట్టి a1 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, g. a1 ఈక్వల్ టు ఏమొచ్చింది, g. సో ఆ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇదొక టైప్ అమ్మా. దీన్నే కొంచెం కాంప్లికేట్ చేద్దాం మనం. ఓకే, చెరిపేస్తున్నా అమ్మా, ఇది రాసుకున్నారనుకుంటున్నా, పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నా. దీన్ని చెరిపేసి ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని కొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా ఇచ్చాడు, అడ్వాన్స్డ్ లెవెల్లో ఇచ్చాడమ్మా. అడ్వాన్స్డ్ లెవెల్ కన్నా కొంచెం కాంప్లికేట్ చేద్దాం. సేమ్ ప్రాబ్లం కొంచెం కాంప్లికేట్ చేస్తున్నా, చూడండి అమ్మా. ఆ కాంప్లికేషన్ ఏంటో ఒకసారి చూడండి. ఇదిగోండి, మేము ఇక్కడ ఒక స్ప్రింగ్ తగిలిచ్చాం. ఈ స్ప్రింగ్కి m అనే మాస్ తగిలిచ్చాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్కి 2m అనే మాస్ తగిలిచ్చాం అనుకుందాం. ఓకేనా, మళ్ళీ కింద ఇంకో స్ప్రింగ్ పెడదాం. ఈ స్ప్రింగ్కి m అనే మాస్ తగిలించాం అనుకుందాం. ఇప్పుడు నేను స్ట్రింగ్ని కట్ చేశా. at equilibrium string is cut. ఓకే, మనకేం కావాలి, ఫైండ్ ఈ బ్లాక్ ఏ అనుకుందాం, ఈ బ్లాక్ బి అనుకుందాం, ఈ బ్లాక్ సి అనుకుందాం. ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ, యాక్సలరేషన్ ఆఫ్ బి అండ్ యాక్సలరేషన్ ఆఫ్ సి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కటింగ్. సేమ్ క్వశ్చన్. నేను బద్దకంతో కొంచెం ఇలా రాశాను, అది ఇమీడియట్లీ ఆఫ్టర్ కటింగ్ ది స్ట్రింగ్. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అది చూడాలి. ఓకే, సో ఇక్కడ ఈ F1 అనే ఫోర్స్ పనిచేస్తుంది అనుకుందాం. స్ప్రింగ్ ఫోర్స్ F1 అనుకుందాం. ఇక్కడ 2 స్ప్రింగ్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫోర్స్ F1 అనుకుందాం. కిందకి ఏం పనిచేస్తుంది, mg. దీన్ని విడిగా తీసుకుందామా, సరే అన్న. ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ F1, ఇక్కడ కూడా స్ప్రింగ్ ఫోర్స్ F1 అవుతుంది, సేమ్ స్ప్రింగ్ కదా. ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ కూడా టెన్షన్ ఏమవుతుంది, T. ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ F2. సో ఫస్ట్ మనం ఈ మాస్ తీసుకుందాం, m అనే మాస్. ఈ మాస్ సి బ్లాక్ తీసుకుంటున్నాం అమ్మా. దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, కిందకి mg పనిచేస్తుంది, పైకి F1 పనిచేస్తుంది,
ఇనీషియల్గా ఇది ఎలా ఉందమ్మా, ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు పైకి పనిచేసే ఫోర్సెస్ కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ F1 ఈక్వల్ టు mg. అయిపోయింది. నెక్స్ట్ బి బ్లాక్ తీసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ బి బ్లాక్ తీసుకున్నాం. బి బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయంటే కిందకి F1 పనిచేస్తుంది, పైకి టెన్షన్ T పనిచేస్తుంది. కిందకి F1 పనిచేస్తుంది, పైకి T టెన్షన్ పనిచేస్తుంది. అంతేకాకుండా 2mg అనే ఫోర్స్ కూడా కిందకి పనిచేస్తుంది. సో మనం కిందకి పనిచేసే ఫోర్సెస్ పైకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేస్తే T ఈక్వల్ ఏమవుతుందమ్మా, F1 ప్లస్ 2mg. F1 అంటే ఏంటి, mg. కాబట్టి టెన్షన్ T ఈక్వల్ ఏమవుతుందమ్మా, mg ప్లస్ 2mg 3mg. సో టెన్షన్ T ఈక్వల్ టు 3mg. అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లాక్కి రండి. ఓకే, ఏంటమ్మది, బ్లాక్ ఏ. మాస్ ఎంత, m. ఓకే, పైకి F2 అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఇక్కడ F2 అనే ఫోర్స్ అనుకున్నాం మనం. కిందకి టెన్షన్ T పనిచేస్తుంది, అంతేకాకుండా కిందకి దాని వెయిట్ కూడా పనిచేస్తుంది కదా, mg. సో థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా మనకి, పైకి పనిచేసే ఫోర్స్ F2 ఈజ్ ఈక్వల్ టు కిందకి పనిచేసే ఫోర్స్ T ప్లస్ mg. T అంటే ఏంటి, 3mg. ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం. T అంటే 3mg. ఆ 3mg ఇక్కడ పెట్టేస్తే F2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 4mg అవుతుంది. F2 ఈక్వల్ టు ఏమవుతుంది, 4mg. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదమ్మా, రైట్. మనకి 3 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, స్ప్రింగ్ని కట్ చేస్తున్నాం. స్ప్రింగ్ని కదమ్మో, స్ప్రింగ్ని కట్ చేస్తున్నాం. స్ప్రింగ్ కట్ చేస్తే సినిమా వేరే ఉంటుంది. స్ప్రింగ్ని కట్ చేసినప్పుడు సినిమా వేరే ఉంటుందమ్మా, అది చెప్పేసి చెప్తాలే. m ఇప్పుడు ఏం చేస్తున్నాం అమ్మా, స్ప్రింగ్ని కట్ చేస్తున్నాం. స్ప్రింగ్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ స్ప్రింగ్ని కట్ చేస్తే ఏమవుతుంది, టెన్షన్ T ఈక్వల్ టు 0 అయిపోతుంది. కానీ స్ప్రింగ్ ఫోర్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ ఏముంటుందమ్మా, F2నే ఉంటుంది. అయితే ఈ మాస్కి యాక్సలరేషన్ ఎట్లుంటుంది, పైకి ఉంటుంది, A1 అనుకుందాం. ఈ మాస్కి యాక్సలరేషన్ ఎట్లుంటుందమ్మా, పైకి ఉంటుంది. ఆ యాక్సలరేషన్ని మనం A1 అనుకుందాం. ఓకే, ఈ మాస్కి యాక్సలరేషన్ ఎటుంటుంది, కిందకు ఉంటుంది. దాన్ని A2 అనుకుందాం. ఈ మాస్కి యాక్సలరేషన్ సారీ ఇది ఏ అనుకున్నాం కదా, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కదమ్మా. ఏ ఇది AB, ఇది AC, ఇది కూడా కిందకే ఉందనుకుందాం మనం. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు కట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి, ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత పరిస్థితి ఎవరు, ఏ అనే బ్లాక్ డ్రా చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత ఏది ఏ, ఏది బి, ఏది సి అనుకున్నాం. ఓకే, ఇది ఏ కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో కట్ చేసిన తర్వాత ఏ దాని పరిస్థితి ఏంటి, ఏకి అప్వర్డ్ డైరెక్షన్లో F2 అనే ఫోర్స్ పనిచేస్తుంది, కిందకేమో mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. దీని యాక్సలరేషన్ ఏమో పైకి ఉంది, ఓకే, కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ కటింగ్ టెన్షన్ ఏం లేదమ్మా, టెన్షన్ 0 అయిపోయింది. కాబట్టి కట్ చేసిన తర్వాత టెన్షన్తో మనకి సంబంధం లేదు. టెన్షన్ 0 అయిపోయింది, టెన్షన్తో మనకు సంబంధం లేదు. ఓకే, సో కిందకి ఎటువంటి ఫోర్స్ పనిచేయట్లేదు, కేవలం mg పనిచేస్తుంది, పైకేమో F2 పనిచేస్తుంది. న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇది హెల్పింగ్ ఫోర్స్ ఎందుకైంది, యాక్సలరేషన్ పైకి ఉంది కాబట్టి F2 అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది, mg అనేది అపోజింగ్ ఫోర్స్ అవుతుంది. దేర్ఫోర్ F2 మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ ఏంటమ్మా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. హెల్పింగ్ ఫోర్స్ ఏమో F2, అపోజింగ్ ఫోర్స్ mg అయింది ఈ కేసులో. ఓకే, F2 అంటే ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం, 4mg. సో 4mg మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు టింగ్. ఓకే, m క్యాన్సిల్ చేసి పడండి. 4g మైనస్ g 3g ఈజ్ ఈక్వల్ టు, సో యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఏ ఏమొచ్చిందమ్మా, 3g వచ్చింది. ఎస్, కరెక్ట్. యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఏ 3g వచ్చింది. నెక్స్ట్ యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ బి చూడండి.
బ్లాక్ బి మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? దీని మాస్ 2m, యాక్సలరేషన్ ఏమో ఇలా ఉంది అని మనం అనుకున్నాం, కరెక్ట్ కదా, మన తర్వాత తెలుస్తుంది. యాక్సలరేషన్ ఇలా ఉంది అనుకున్నాం. దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి? ఓకే, చూడమ్మా, దీని మీద F1 అనే ఫోర్స్ యాజిటీజ్గా అలాగే పనిచేస్తుంది. మన స్ట్రింగ్ కట్ చేసినంత మాత్రాన F1 అనే ఫోర్స్ మారదు కదా. సో దీని మీద పనిచేసే ఫోర్సెస్ F1 కిందకి పనిచేస్తుంది, అలాగే 2mg కూడా కిందకి పనిచేస్తుంది. ఓకే, పైకి ఏమైనా ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? స్ట్రింగ్ కట్ చేయడం వల్ల టెన్షన్ 0 అయిపోయింది. సో పైకి పనిచేసే ఫోర్సెస్ ఏమీ లేవు. సో అపోజింగ్ ఫోర్స్ ఏమీ లేదు, ఓన్లీ హెల్పింగ్ ఫోర్సే ఉంది. హెల్పింగ్ ఫోర్స్ ఏంటమ్మా? F1 + 2mg. Therefore F1 + 2mg is equal to 2m into AB. F1 అంటే ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం ఇది. F1 అంటే mg. సో mg + 2mg ఏమైందమ్మా? 3mg is equal to 2mAB. m క్యాన్సిల్, AB ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 3/2 into g. F1 బదులు mg సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇది వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ది, ఇదేమో బి బ్లాక్. నెక్స్ట్ సి బ్లాక్ పరిస్థితి చూద్దాం. సి బ్లాక్ పరిస్థితి ఏంటి? పైకి F1 అనే ఫోర్స్ పనిచేస్తుంది సి బ్లాక్, కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. యాక్సలరేషన్ కిందకు ఉంది అని మనం అనుకున్నాం. సో ఇది కనుక అప్లై చేస్తే హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా ఇక్కడ? mg. ఎందుకంటే యాక్సలరేషన్ కిందకు ఉంది అనుకుందాం కాబట్టి హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుంది? mg మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు? F1 is equal to m into AC, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, F1 అంటే mgనే మళ్ళీ. సో mg మైనస్ mg ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కటింగ్ యాక్సలరేషన్ దీనిది 0 అవుతుందమ్మా. సో ఇది ఈ రకంగా మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటమ్మా? స్ట్రింగ్ని కట్ చేసిన వెంటనే ఫస్ట్ మనం ఈక్విలిబ్రియంలో ఈక్వేషన్స్ రాసేసుకుంటాం. 3 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఒకవేళ 4 బ్లాక్స్ ఉంటే 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఏదో ఎటువంటిదైనా మీరు చేయగలుగుతారు ఇప్పుడు. సో 3 ఈక్వేషన్స్ రాసుకుంటాం. 3 ఈక్వేషన్స్ ఎలా రాస్తామమ్మా? కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, అలాగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? కట్ చేసిన తర్వాత టెన్షన్ ఇక్కడ 0 అయిపోతుంది. కట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? టెన్షన్ 0 అవుతుంది. కానీ స్ప్రింగ్ ఫోర్స్ మాత్రం అలాగే ఉంటుంది. స్ప్రింగ్ ఫోర్స్ మారదు. స్ప్రింగ్ ఫోర్స్ మారదు. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదే ప్రాబ్లంలో నేను ఈసారి స్ప్రింగ్ కాదు స్ప్రింగ్ కట్ చేస్తా. ఈసారి తాడు కాకుండా స్ప్రింగ్ కట్ చేస్తా అమ్మా. సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఏం జరుగుతుంది అది చూద్దామా? ఓకే, మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రాసేసుకుంటే ఇది చెరిపేసి సేమ్ ప్రాబ్లంలో స్ప్రింగ్ బదులు ఏం చేస్తున్నా? స్ట్రింగ్ బదులు స్ప్రింగ్ కట్ చేస్తా. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఏం మార్చట్లేదమ్మా. అంటే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఇది చెరిపేస్తున్నా. ఓకే, ఇది మీరు రాసుకున్నారని అనుకుంటున్నా, పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నా. సో ఇది చెరిపేస్తున్నా అమ్మా. ఇది చెరిపేసి స్ట్రింగ్ బదులు ఈసారి స్ప్రింగ్ని కట్ చేస్తాం. ఎందుకు సార్ ఇలా హింస పెడతారు మీరు? ఒకసారి అది, ఒకసారి ఇది, ఎందుకు అలా కట్ చేస్తారు మీరు అని మీరు తిట్టుకున్నా తప్పదు. ఇంకా కట్ చేయాల్సిందే, తప్పదమ్మా. ఐఐటీవాడు కట్ చేస్తాడు, నీటోడు కట్ చేస్తాడు, నేను కట్ చేస్తే ఎందుకు వచ్చింది విషయం ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకుంటూ మర్చిపోయా. ఓకే, రైట్. సో సేమ్ ప్రాబ్లం అమ్మా. సేమ్ ప్రాబ్లం, మనకి సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి కదా ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు. సో F1 = mg, ఈక్వేషన్ 1 కామన్. T = F3mg, డైరెక్ట్గా రాసేస్తున్నాము. ఈక్వేషన్ 2 కామన్. నెక్స్ట్ F2 = 4mg, ఈక్వేషన్ 3, ఇది కూడా కామన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది సేమ్ ప్రాబ్లం అమ్మా. ఈసారి స్ప్రింగ్ని కట్ చేద్దాం. ఈ స్ప్రింగ్ అయినా కట్ చేయొచ్చు, ఈ స్ప్రింగ్ అయినా కట్ చేయొచ్చు, ఇది కట్ చేద్దాం. ఇదైనా కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది కట్ చేద్దాం మనం. ఇది కట్ చేస్తే ఒకలా ఉంటుంది, ఇది కట్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇది కట్ చేస్తే అన్ని కింద పడతాయి కాబట్టి ఒక కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది కట్ చేసాం అనుకోండి, ఇది కిందకి పడుతుంది, ఇది ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. దీని యాక్సలరేషన్ అంతేనా? పైకి ఉండొచ్చు, కిందకు ఉండొచ్చు. ఓకే, సో దీన్ని కట్ చేయడం కన్నా దీన్ని కట్ చేస్తేనే కొంచెం కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. దేన్ని కట్ చేస్తే కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుందో అదే కట్ చేద్దాం మనం.
సో దీన్ని కట్ చేద్దాం, ఈ స్ప్రింగ్ని కట్ చేద్దాం. ఓకేనా, కట్ చేద్దామా? రైట్. ఓకే, ప్రాబ్లం ఇదే స్ప్రింగ్ బదులు స్ట్రింగ్ని బదులు స్ప్రింగ్ని కట్ చేస్తున్నా. ఓకే, రాస్తా క్వశ్చన్. అట్ ఈక్విలిబ్రియం, ఇది స్ప్రింగ్ 1 అనుకుందాం, స్ప్రింగ్ 2 అనుకుందాం. స్ప్రింగ్ 1 ఈజ్ కట్. స్ప్రింగ్ 1 ఈజ్ కట్. అదే ఫైండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ, యాక్సిలరేషన్ ఆఫ్ బి అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ సి. ఇదమ్మా క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఈక్విలిబ్రియంలో ఉండగా 3 ఈక్వేషన్లు రాయాలి. ఆ 3 ఈక్వేషన్లు నేను రాస్తా. ఓకే, బాగానే ఉంది. అయితే నెక్స్ట్ ఏం చేయాలి? ఇదేమో మాస్ m, ఇదేమో మాస్ 2m, ఇదేమో మళ్ళీ మాస్ m. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశా? ఈ స్ప్రింగ్ని కట్ చేశా. స్ప్రింగ్ని కట్ చేయటం వల్ల ఇదేమో బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి, ఇది బ్లాక్ సి. ఈ స్ప్రింగ్ని కట్ చేస్తే ఇది కింద పడిపోతుంది కదా. సో దీని యాక్సిలరేషన్ ఏ అనుకుందాం, దీని యాక్సిలరేషన్ బి అనుకుందాం, దీని యాక్సిలరేషన్ ఏసి. 3 కలిపి ఇలా కింద పడిపోతున్నాయి అనుకోండి. మనకి యాక్సిలరేషన్ ఎటు ఉంటుందో మనకు తెలియదు కానీ ఓకే ఇలా ఉంది అని మనం అనుకుందాం. ఓకే, అయితే ఇందాక నేను ఏం పాయింట్ చెప్పామా? స్ప్రింగ్ని కట్ చేస్తే ఏం జరుగుతుందన్నా? టెన్షన్ 0 అయిపోతుంది, స్ప్రింగ్ ఫోర్స్ మారదు అన్న. అయితే ఈసారి నేను ఏం చేస్తున్నా? స్ప్రింగ్ని కట్ చేస్తున్నా. స్ప్రింగ్ కట్ చేస్తే ఏమవుతుంది? when spring is cut, spring is cut away, then spring force becomes 0. ఈ పాయింట్ రాసుకోవాలమ్మా. spring force becomes 0. స్ప్రింగ్ని కట్ చేస్తే టెన్షన్ 0 అవుతుంది. స్ప్రింగ్ని కట్ చేస్తే ఏ స్ప్రింగ్ని అయితే కట్ చేసామో ఆ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ ఫోర్స్ 0 అవుతుంది. ఇంకో స్ప్రింగ్ మామూలుగానే ఉంటుందమ్మా. ఇంకో స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ ఫోర్స్ మామూలుగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అండ్ టెన్షన్ విల్ బి చేంజ్డ్. టెన్షన్ మారిపోతుందంటమ్మా, అది ఇక్కడ వచ్చిన చేంజ్. ఓకే, ఇక్కడైతే స్ప్రింగ్ని కట్ చేసిన స్ప్రింగ్ ఫోర్స్ మారట్లా, కానీ ఇక్కడ స్ప్రింగ్ని కట్ చేసిన వెంటనే స్ప్రింగ్ ఫోర్స్ 0 అయిపోతుంది. ఓకే, అంతేకాకుండా టెన్షన్ వాల్యూ కూడా మారిపోతుందమ్మా. టెన్షన్ వాల్యూ ఏమవుతుంది? మారిపోతుంది. సో ఇక్కడ టెన్షన్ మనకి T' అయ్యింది అనుకుందాం. ఇమీడియట్గా కట్ చేసిన వెంటనే టెన్షన్ మనకి ఏమైంది అనుకుందాం అమ్మా? T' అయ్యింది అనుకుందాం. ఓకే, టెన్షన్ T' అయ్యింది అనుకుందాం. రైట్. సో ఇప్పుడు ఇది ఇలా కట్ చేసిన ఇలా కింద పడిపోతున్నాయి. ఏ వాటి మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ఫస్ట్ రాసేసుకుందాం మనం. అయితే రాసుకునే ముందు ఇంకో విషయం గమనించండి అమ్మా. M 2M స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఈ 2M అనేది ఎంత యాక్సిలరేషన్తో అయితే పడుతుందో M కూడా అదే అంతే యాక్సిలరేషన్తో పడుతుంది. ఎందుకంటే ఈ రెండు స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉన్నాయమ్మా. సో ఇది ఎంత యాక్సిలరేషన్తో కిందకు పడుతుందో ఇది కూడా సేమ్ యాక్సిలరేషన్తో కిందకు పడుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ B. యాక్సిలరేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ B. దాన్ని నేను A అనుకుంటా. అంటే ఇప్పుడు ఇది A అనే యాక్సిలరేషన్తో కిందకు పడుతుంది అనుకుందాం. సో యాక్సిలరేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ B అమ్మా. ఓకే, ఇప్పుడు విడిగా M అనే మాస్ తీసుకోండి. ఓకే, దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది T'. అంతేకాకుండా వెయిట్ కూడా పనిచేస్తుంది అమ్మ. కిందకి 2 ఫోర్సులు పనిచేస్తున్నాయి, T' ప్లస్ mg. 2 ఫోర్సులు పనిచేస్తున్నాయి. దీని యాక్సిలరేషన్ ఎలా ఉందనుకుందాం? కిందకు ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకి హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుందమ్మా? T' ప్లస్ mg. 2 యాక్సిలరేషన్ డైరెక్షన్లోనే ఉన్నాయి కాబట్టి హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుంది? T' ప్లస్ mg. అపోజింగ్ ఫోర్స్ ఏమన్నా ఉందా? లేదు. ఎందుకంటే స్ప్రింగ్ కట్ చేసిన వెంటనే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఏమైందమ్మా? 0 అయిపోయింది. సో అపోజింగ్ ఫోర్స్ ఏమీ లేదు. కాబట్టి హెల్పింగ్ ఫోర్స్ ఏంటమ్మా? T' ప్లస్ mg
మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఏమీ లేదు, దట్ షుడ్ బి ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏ అంటున్నాను నేను. ఓకే, యాక్చువల్గా ఏ అని రాయాలి, బట్ ఏబి రెండు ఈక్వల్లే కాబట్టి రెండింటికి కామన్గా ఏ అని రాసేసా, ఫినిష్. ఓకే, నెక్స్ట్ దీనికి రాద్దాం. 2m అనే మాస్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? టెన్షన్ T' పైకి పనిచేస్తుంది, కిందకి స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది కదా. మీ స్ప్రింగ్ ఫోర్స్ని మనం F1 అనుకున్నాం. సో F1 అనే స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ పనిచేస్తుంది, F1 అనే స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. సో కిందకి ఏం పనిచేస్తుంది అంటే స్ప్రింగ్ ఫోర్స్ F1 పనిచేస్తుంది, అంతేకాకుండా దీని వెయిట్ 2mg కూడా కిందకి పనిచేస్తుంది. F1 అనే స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది, ఎట్ ది సేమ్ టైం దాని వెయిట్ 2mg కూడా కిందకి పనిచేస్తుందమ్మా. సో పైకి పనిచేసే ఫోర్స్ ఎంతమ్మా? సారీ దీని యాక్సలరేషన్ ఎటు ఉంది? కిందకే ఉంది. సో హెల్పింగ్ ఫోర్స్ ఏమవుతుంది? యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. ఏంటది? F1 ప్లస్ 2mg. సో F1 ప్లస్ 2mg మైనస్ T', ఇక్కడ మైనస్ T' రాయాలి, మైనస్ T' is equal to 2m into acceleration A. F1 అంటే ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, mg. సో mg ప్లస్ 2mg ఏమవుతుందమ్మా? 3mg. 3mg మైనస్ T' ఈక్వల్ టు 2ma. 3mg మైనస్ T' ఈక్వల్ టు 2ma. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు చూడండి అమ్మా. ఈ ఈక్వేషన్ కింద రాస్తాను. T' ప్లస్ mg ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, T' క్యాన్సిల్ అవుతుంది. 3mg ప్లస్ mg 4mg అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3ma. m క్యాన్సిల్ అయింది కాబట్టి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 4g/3. సో యాక్సలరేషన్ ఏ ఏమవుతుందమ్మా? 4g/3. యాక్సలరేషన్ ఆఫ్ b ఏమవుతుంది? అది కూడా 4g/3 అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? ఏ యాక్సలరేషన్ 3g వచ్చింది, బి యాక్సలరేషన్ 3/2g వచ్చింది. ఎప్పుడు? స్ప్రింగ్ కట్ చేసినప్పుడు. అలా కాకుండా స్ప్రింగ్ కట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా? యాక్సలరేషన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏఏ, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకేనా? పాయింట్ గుర్తుపెట్టుకోండి మరి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? దీన్ని కట్టాలి కదా, దీన్ని యాక్సలరేషన్ కట్టాలి కదా, మీద ఒకటి మిగిలింది కదా. ఓకే, సో దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? సింపుల్, దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? పైకి F1 అనే ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. దీని యాక్సలరేషన్ AC కిందకి అలాగే ఉంటుంది. ఓకేనమ్మా, దాని యాక్సలరేషన్ AC అనేది కిందకి అలాగే ఉంటుందమ్మా. మరి AC వాల్యూ ఏమవుతుంది చెప్పండి మీరే? పైకి F1, కిందకి mg, యాక్సలరేషన్ కిందకే ఉందన్నాం. సో మనం ఏం రాస్తాం? హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ mg మైనస్ F1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ C, AC. F1 అంటే ఏంటమ్మా? mgనే. సో mg మైనస్ mg 0 అయిపోతుంది. సో దేర్ఫోర్ AC ఈక్వల్ టు 0. ఓకే అమ్మా, యాక్సలరేషన్ ఆఫ్ C బ్లాక్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది, అంతేనా? ఓకే, దట్స్ ఇట్. యాక్సలరేషన్ ఆఫ్ C బ్లాక్ ఏమవుతుంది? 0 అవుతుంది. రైట్ అమ్మా. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది ఇంకా స్ప్రింగ్కి సంబంధించి చిన్న కాన్సెప్ట్ ఉంది, దీంతో ఎండ్ చేస్తాం. యాక్చువల్గా సూడో ఫోర్సెస్ కూడా చెప్దాం అనుకున్నా కానీ అది చెప్తే ఇంకొక 1 అవర్ పెరిగిపోతుంది. ఆల్రెడీ 1 అవర్ దాటేసింది వీడియో. సూడో ఫోర్స్ కూడా చెప్తే ఇంకా పెద్దదైపోతుందమ్మా వీడియో. సో ఈ టాపిక్తో ఆపేస్తాం, స్ప్రింగ్కి సంబంధించిన టాపిక్కే. ఓకే, చూడమ్మా, ఇదిగోండి స్ప్రింగ్. ఇదొక స్ప్రింగ్, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనుకుందాం. ఈ స్ప్రింగ్ యొక్క లెంగ్త్ L అనుకుందాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ K, స్ప్రింగ్ యొక్క లెంగ్త్ L అనుకుంటే జాగ్రత్త వినండి అమ్మా. ఈ K అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది స్ప్రింగ్. స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది స్ప్రింగ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది స్ప్రింగ్. అంటే
మనం ఏం రాసుకోవచ్చు, కేఎల్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇలా కూడా రాసుకోవచ్చు కదా, కే ఇంటూ ఎల్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదమ్మా, రాసుకోవచ్చు కదా, రైట్. సో ఇదిగోండి ఈ స్ప్రింగ్ని నేను 2 ముక్కల కింద కట్ చేశాను. దీని యొక్క లెంగ్త్ L/2 అంటున్నా, దీని యొక్క లెంగ్త్ L/2 అంటున్నా, అప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఏమవుతుంది? ఈ స్ప్రింగ్ని నేను 2 ముక్కల కింద కట్ చేశానమ్మా, దీని లెంగ్త్ L/2 అంటున్నా, దీని లెంగ్త్ L/2 అనుకుంటున్నా, అప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? చూడమ్మా, ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, స్ప్రింగ్ కాన్స్టెంట్ లెంగ్త్ ఎలా ఉన్నాయి? దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది L/2 అయితే ఇదేమవుతుందమ్మా, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? 2K అవుతుంది. అలాగే ఇది కూడా 2K అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసాం అనుకుందాం. ఓకే, 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇది L/3, ఇది కూడా L/3, ఇది కూడా L/3 అయింది అనుకోండి. అప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుందమ్మా, సింపుల్, దీనికి రివర్స్లో ఉంటుంది, 3K 3K 3K. ఇది 3 టైమ్స్ డిక్రీజ్ అయితే 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది 3 టైమ్స్ డిక్రీజ్ అయితే లెంగ్త్, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలా కాదు, మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, స్ప్రింగ్ ఈజ్ కట్ such that the ratio of their lengths become 1:2 అంటాడు. ఓకే, స్ప్రింగ్ని 2 పార్ట్స్ కింద కట్ చేసామమ్మా. స్ప్రింగ్ ఇస్ కట్ ఇంటూ 2 పార్ట్స్. ఏ స్ప్రింగ్? సేమ్ స్ప్రింగ్, పైన ఉన్న స్ప్రింగ్ని. ఓకే, ఇదే స్ప్రింగ్ని మనం 2 పార్ట్స్ కింద కట్ చేసాం. అయితే లెంగ్త్ రేషియో ఎలా ఉందంటమ్మా, 1:2. సో ఒకటి పొట్టిగా ఉంది, ఇంకోటి పొడవుగా ఉంది. ఒకటి పొట్టిగా ఉంది, ఇంకోటి పొడవుగా ఉంది. ఈ టోటల్ లెంగ్త్ ఎంత? L. దాన్ని మనం 1:2 రేషియోలో కట్ చేసాం. అప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి లెంగ్త్స్ ఏమవుతున్నాయో చూద్దాం. ఓకే, వాటి లెంగ్త్స్ ఏమవుతున్నాయి చూడడానికి ఇక్కడ ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఆ టెక్నిక్ ఏంటో చూడమ్మా. ఇది 1:2 రేషియోలో కట్ చేసాం కదా, 1:2 రేషియోలో కట్ చేసాం కదమ్మా. 1+2 ఏమవుతుంది? 1+2 ఏమవుతుందమ్మా? 3. ఫస్ట్ పార్ట్ ఎంత? 1 ఇంటూ L/3. ఓకే, సో ఫస్ట్ ఏం లేదమ్మా, ఫస్ట్ ఈ స్ప్రింగ్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. లెంగ్త్ కనుక్కున్నాక మీరు ఏం చేస్తారు? 1+2 ఎంతమ్మా? 3. 1+2 3 కాబట్టి డివైడెడ్ బై 3 వేసేయండి. ఫస్ట్ స్ప్రింగ్ యొక్క పార్ట్ ఎంత? 1 పార్ట్, 1 ఇంటూ L/3. ఓకే, సెకండ్ స్ట్రింగ్ యొక్క పార్ట్ ఎంత? 2 ఇంటూ L/3. లెంగ్త్ వచ్చేసిందా? లెంగ్త్ వచ్చేసింది. ఇప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుందమ్మా, దీనికి రివర్స్ అవుతుంది. ఇది 1/3 అయింది కాబట్టి అదేమవుతుంది? 3K అవుతుంది. ఇది 3/2L అయింది కాబట్టి అదేమవుతుంది? 3/2K అవుతుంది. ఇది 2/3L అయిందమ్మా, అదేమవుతుంది? 3/2K అవుతుంది. రివర్స్ అవుతుంది అంతే. ఇంకోటి చేద్దాం అలాగే. సపోజ్ 5:3 రేషియోలో కట్ చేసాడు అనుకుందాం. ఓకే, స్ప్రింగ్ ఈజ్ కట్ ఇన్ ద రేషియో 5:3 అనుకుందాం. 5:3 రేషియోలో కట్ చేశాడు. ఓకే, అంటే ఒక ముక్క ఇది, ఇంకో ముక్క ఇది. 5:3 రేషియోలో కట్ చేశాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? లెంగ్త్ కనుక్కోవాలి. టోటల్ లెంగ్త్ L అమ్మా, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది స్ప్రింగ్ L. దాన్ని L అనే లెంగ్త్ ఉన్న స్ప్రింగ్ని 5:3 రేషియోలో కట్ చేసేటప్పుడు K ఏమవుతుంది? K వాల్యూ ఏమవుతుంది? ఒక్కొక్క ముక్క యొక్క K వాల్యూ ఏమవుతుంది? అలా అడుగుతాడమ్మా. నీట్లో అడిగాడు, జేఈలో కూడా అడిగాడు, ఎంసెట్లో కూడా అడిగాడు. ఓకే, సో ఇది 5:3 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 5ని 3ని యాడ్ చేయాలి. యాడ్ చేసి డివైడెడ్ బై 8 అని రాస్తాం. ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 5 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5L/8 అని రాయాలి. 5 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ L 5L/8. నెక్స్ట్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3 ఇంటూ L 3L/8. 3 ఇంటూ L 3L/8. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇక్కడ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తే తర్వాత దీన్ని రివర్స్ చేస్తేనే కదా K వాల్యూ వస్తుంది. K వాల్యూ ఏమవుతుంది?
8k/5 అవుతుంది, ఇక్కడేమో 8k/3 అవుతుంది. ఫినిష్. అంతే అన్న. ఇన్ కేస్ మీరు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినా కూడా అదే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. రేషియో ఎంత ఈసారి? రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 1:2:3 అనుకుందాం. రేషియో 1:2:3 అనుకుందాం అమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇదిగోండి, ఇదొక స్ప్రింగ్, ఇదొక స్ప్రింగ్, ఇదొక స్ప్రింగ్. ఓకే, సో దీని లెంగ్త్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఏం చేయాలి? 1 + 2 + 3 ఎంతమ్మా? ఓకే, సో ఫస్ట్ 1 + 2 + 3 ఎంత? 6. సో డివైడెడ్ బై 6 వేసేయండి. ఫస్ట్ డివైడెడ్ బై 6 వేసేయండి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ ఉంది, 1 × L/6. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి, 2 × L 2L. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి, 3 × L 3L. సో లెంగ్త్ వచ్చేసింది మనకి. ఓకే, ఇదేమో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. సో ఇది L/3 అవుతుంది, ఇది L/2 అవుతుంది. ఇదేంటమ్మా? ఇది L/3, ఇది L/2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఇన్వర్స్ రాయటమే. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇక్కడ ఏమవుతుంది? 6k అవుతుంది, ఇక్కడ 3k అవుతుంది, ఇక్కడ 2k అవుతుంది. ఫినిష్. ఇది L/2 ఉంది కాబట్టి 2k, ఇది 3k, ఇది 6k. ఫినిష్. అంతే అమ్మా, సింపుల్. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. పాజ్ చేసి రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, దాంతో ఎండ్ చేసేద్దాం. స్ప్రింగ్కి సంబంధించింది చిన్న కాన్సెప్టే అమ్మా, చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే వదిలేసి రాకండి, అప్పనంగా మనం 4 మార్కులు తెచ్చుకోవచ్చు. చాలా చాలా ఈజీ ఉంది కదా కాన్సెప్ట్ ఇది. ఓకేనా? రాస్తారమ్మా? పాజ్ చేసి రాస్తారని అనుకుంటున్నా. 1 2 3 4. ఓకే, రైట్. రాస్తారనుకుంటున్నా, చెరిపేస్తున్నాం. ఇది జస్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది స్ప్రింగ్లోనే. అదేంటంటే స్ప్రింగ్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది. ఓకే, స్ప్రింగ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. స్ప్రింగ్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? సిరీస్లో కనెక్ట్ చేయడం అంటే ఏంటి? చూడమ్మా, ఇది ఒక స్ప్రింగ్, దీని తాక్ కింద ఇంకో స్ప్రింగ్, ఇక్కడ ఒక మాస్ కనెక్ట్ చేసాం. దీన్ని సిరీస్లో కనెక్ట్ చేయటం అంటాం. ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 అనుకోండి, ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అనుకోండి. ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఓకే, స్ప్రింగ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అమ్మా. ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి మనం ఇలా రాస్తాం ఫార్ములా. 1/K ఎఫెక్టివ్ = 1/K1 + 1/K2. అంటే దీని మీనింగ్ ఏంటంటే అమ్మా, 2 స్ప్రింగ్లు ఉన్నాయనుకోండి, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. మనం ఏం చేస్తాం? ఈ 2 స్ప్రింగుల్ని కలిపి ఒకటే స్ప్రింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఒకటే స్ప్రింగ్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఉంటుంది? ఈ రెండింటిని కలిపి ఒకటే స్ప్రింగ్ కింద రాస్తాం. ఇలాగా ఈ ఒకటే స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే K ఎఫెక్టివ్. ఆ K ఎఫెక్టివ్ మనం ఎలా కనుక్కుంటాం? ఇదిగోండి, ఈ విధంగా కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ది స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. స్ప్రింగ్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? స్ప్రింగ్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ప్యారలల్ కనెక్షన్ అంటే ఇది. ఇది క్రాష్ కోర్స్ కాబట్టి ఇది ఎలా వచ్చింది ఫార్ములా, దాంట్లోకి నేను వెళ్ళట్లేదు ఆ డీటెయిల్స్లోకి. ప్యారలల్ కనెక్షన్ అంటే ఇదమ్మా. ఓకే, మనం మామూలుగా లెసన్ చెప్పుకున్నప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకుని అంటే ఇది ప్యారలల్ కనెక్షనే. ఇది కూడా ప్యారలల్ కనెక్షనే. దీని K1 అనుకుంది, దీని K2 అనుకుంది. ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1, ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అనుకుందాం. ఇక్కడ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ విల్ బి K1 + K2. ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ విల్ బి K1 + K2. ఓకే, అర్థమైందమ్మా? సో అది విషయం. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ రాయిన క్వశ్చన్? చిన్న క్వశ్చన్ అదమ్మా, చిన్న క్వశ్చన్ అది. ఏ స్ప్రింగ్ ఆఫ్ లెంగ్త్ L, రాయినా అది చెరిపేసి రాస్తా. ఎందుకు? ఇది కూడా చెరిపేస్తున్నాను, చెరిపేసి ఇక్కడ రాస్తాము. ఏంటది క్వశ్చన్ చూడండి.
క్వశ్చన్ రాయటం కన్నా మామూలుగా చెప్పేస్తాం అమ్మా. ఎల్ అనే లెంగ్త్ ఉన్న స్ప్రింగ్ ఉంది, ఎల్ అనే లెంగ్త్ ఉన్న స్ప్రింగ్ ఉంది. దీన్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేశాను. 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసి తర్వాత దీస్, ఇది L/2, ఇది కూడా L/2, దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అర్థమైందమ్మా? ఎల్ అనే లెంగ్త్ ఉన్న స్ప్రింగ్ తీసుకున్నా, దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద నేను కట్ చేశాను. ఇది L/2, ఇది కూడా L/2. నెక్స్ట్ ఏం చేశా, దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వాటిని నేను ప్యారలల్ గా కనెక్ట్ చేశా. ఫైండ్ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకే, ఫైండ్ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకే, ప్యారలల్ గా కనెక్ట్ చేశా కాబట్టి ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుందమ్మా, K1 + K2. అంటే దీని వాల్యూ ఏమో K1 అనుకుందాం, దీని వాల్యూ K2 అనుకుందాం. K1 వాల్యూ ఎంత చెప్పండి? చూడండి, ఇది L/2 అయింది కాబట్టి K1 ఏమవుతుంది, 2K అవుతుంది. దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనుకుందాం. సో K1 ఏమవుతుందమ్మా, 2K అవుతుంది. ఇది కూడా L/2 కాబట్టి K2 కూడా ఏమవుతుంది, 2K అవుతుంది. సో ఇక్కడ K1 బదులు 2K ప్లస్ K2 బదులు 2K పెడితే మనకి ఏమొస్తుందమ్మా, 4K వస్తుంది. సో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమైందమ్మా, ఇక్కడ పెరిగింది, 4 times పెరిగింది అనమాట. ఓకే, మనం సగం చేసి ఏం చేసాం, స్ప్రింగ్ని సగం చేసి ఆ రెండింటిని ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఫార్ములా ఏంటమ్మా, K1 + K2. చూడమ్మా, కెపాసిటర్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే అర్థమవుతుంది. కెపాసిటర్స్ ఏ రూల్ అయితే ఫాలో అవుతుందో స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా అదే రూల్ ఫాలో అవుతుంది. ఓకే, సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు 1/K ఎఫెక్టివ్ = 1/K1 + 1/K2. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామ్మా, ఇది 1/K ఎఫెక్టివ్. మనకు వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా నుంచి మనకి 1/K ఎఫెక్టివ్ వస్తుంది. వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయకుండా రాయకండి, తప్పైపోద్ది. ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్యారలల్ కనెక్షన్ డైరెక్ట్గా యాడ్ చేయడమే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, K ఎఫెక్టివ్ = K1 + K2 అంటే 2K + 2K వచ్చింది, ఇక్కడ 4K వచ్చింది. ఓకేనా ఈ ప్రాబ్లంలో? ఓకే, అదే సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకోండి, Kనే వస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి Kనే వస్తుందమ్మా, కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా, సిరీస్లో కనెక్ట్ చేస్తే K ఎఫెక్టివ్ = 1/2K + 1/2K. సారీ, 1/K ఎఫెక్టివ్ ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేస్తే 1/K ఎఫెక్టివ్ = 1/2K + 1/2K. ఓకే, అంటే 2 × 2/2K అంతేనా? సారీ, 2 × 1/2K, 2 క్యాన్సిల్. సో 1/K ఎఫెక్టివ్ = 1/K వచ్చింది. అంటే K ఎఫెక్టివ్ ఎంత, K. సో వచ్చిన ఆన్సర్ని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వేసేయకండి, దాన్ని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. జాగ్రత్తగా రాసుకోండమ్మా. ఓకే, నెక్స్ట్ మనం సూడో ఫోర్స్ గురించి తెలుసుకుంటాం. సూడో ఫోర్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సూడో ఫోర్స్కి సెపరేట్గా ఒక వీడియో పెట్టామమ్మా. ఆ తర్వాత ఫ్రిక్షన్ కూడా చాలా పెద్ద టాపిక్. యాక్చువల్గా లాస్ ఆఫ్ మోషన్లోనే ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ ఫ్రిక్షన్ని సెపరేట్ లెసన్ కింద చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వీడియో తోటి మనకి లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ అవుతుందమ్మా. ఫ్రిక్షన్ని సెపరేట్ లెసన్ కింద చెప్తున్నా. ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్రిక్షన్లో కూడా వస్తాయి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిలోని మనం ఫ్రిక్షన్ని కన్సిడర్ చేయలేదు. ఫ్రిక్షన్ కన్సిడర్ చేయకుండా స్మూత్ హారిజాంటల్ టేబుల్, స్మూత్ పుల్లి ఇవన్నీ చెప్పుకున్నాం అమ్మా. బట్ వన్స్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేసామనుకోండి, సీన్ మారిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. సో పాస్ ఓకే, మంకీ ప్రాబ్లమ్ సూడో ఫోర్స్లో చెప్పుకుందాం. మంకీ ప్రాబ్లమ్ సూడో ఫోర్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో సూడో ఫోర్స్లో మంకీ ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. ఓకేనా, రైట్. పాస్ చేసి రాసుకున్నాం. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది, 1 hour దాటింది.